चापरेण भासाकुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। పెద్దలందరికీ నమస్కారం. ఇంకా 15 నిమిషాలు ఆలస్యంగా రావడం జరిగింది. ఆ వాహనాన్ని బయటికి తీయడానికి వీలు లేకుండా వేరొక వాహనం అడ్డం పడి ఆ వాహన చోదకదారుడు ఎవరో గుర్తించడానికి సమయం పట్టి వారిని వెతికి పట్టుకుని ఆ కారు పక్కకి తీయించిన ఆ కారు బయటికి లాగేటప్పటికి పవన్ వృధా అయిన మాట వాస్తవం. రామాయణం మనము శ్లోకం బై శ్లోకం చదువుకుంటూ వాల్మీకి మహర్షి మనకి ఏమి చెప్పదలుచుకున్నాడో తెలుసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా మందకొడిగా నెమ్మదిగా సాగుతున్నది. 26 నెలల తర్వాత మనం ఇంకా అయోధ్యకాండలో 21వ సర్గలో ఉన్నాం. ఇంకా చాలా వెళ్ళవలసి ఉన్నది. అంటే ఎప్పటికీ ముగించాలి అనేటువంటి ఒక నిర్ధారణమైనటువంటి తేదీ మనకి లేనందున ఎప్పటికో అప్పటికి ముగిస్తుందిలే అని ఆ రాముల వారి ముగించుకుంటారు అని మనం తొందరపడటం లేదు. ఒక 7-8 అధ్యాయాలు ఒక్కొక్క ప్రసంగంలో మనం చేసుకోగలుగుతున్నాం. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు మనం ఆగాం. కిందటి నెల అయోధ్యకాండలో రామ పట్టాభిషేకాన్ని తనంతటి తనే నిర్ణయించినటువంటి దశరథ మహారాజు పట్టాభిషేక ప్రయత్నాలన్నింటికీ ఏర్పాట్లు కొనసాగించిన తర్వాత దైవ చోదితుడై ఏమీ కారణం లేకుండా అకారణంగా కైకేయి భవనంలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళకపోయి ఉంటే రామాయణం ఇంకోలో ఎందుకు వెళ్ళాడో తెలియదు. కామచోదిత అని మాత్రం వాల్మీకి మహర్షి మనకు ఒక చిన్న సూచన ఒకటి చేశారు. అదే కుంకుమొచ్చింది. వాల్మీకి మహర్షి రాసినటువంటి కథలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు ఇప్పుడు తిరగబోతాం. రామ పట్టాభిషేకం భంగానికి తగినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కైకేయి దేవి దశరథ మహారాజుని కోరడం, ఆయన మూర్ఛపోయి తేరుకుని రామచంద్రునితో మాట్లాడాలి, తీసుకురమ్మని సుమంత్రుడిని పంపించడం, సుమంత్రుడు రామచంద్రమూర్తి యొక్క భవనంలోకి వెళ్ళినప్పుడు అక్కడికి అద్భుతమైనటువంటి రామదర్శనం లభించడం, అతడు చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి దశరథ మహారాజు భవనంలోనికి రావడం, ఆ తర్వాత అక్కడి నుంచి తండ్రి మాట నేను పాటిస్తాను అని చెప్పి అతడు కౌసల్యాదేవి మందిరానికి ముందుగా రావడం, ఇది మనకి ఇంతవరకు జరిగినటువంటి కథ. అతడు వచ్చే సమయానికి కౌసల్యాదేవి ఏం చేస్తూ ఉన్నది ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఆవిడ చక్కగా రంగనాథస్వామి యొక్క పూజ చేస్తూ ఉన్నది. తెల్లవారితే కుమారుడికి పట్టాభిషేకం కాబట్టి ఆ రోజే పట్టాభిషేకం, ఉదయం రాత్రి గడిచిపోయాయి. పట్టాభిషేక ఏర్పాట్లన్నీ చక్కగా జరగాలని, అవిఘ్నంగా నిర్విఘ్నంగా పట్టాభిషేకం పూర్తి కావాలని ఆవిడ చేస్తూ ఉన్న సమయంలో రామచంద్రమూర్తికి వచ్చి జరిగిన విషయాన్ని చెప్పడం, ఆవిడ ఆక్రోశించి కళ్ళనీళ్ళు పెట్టుకుని విలపించడం, ఇది మనకి ఇంతవరకు జరిగినటువంటి కథ. తథా తు విలపంతీం తాం కౌసల్యాం రామమాతరం ఉవాచ లక్ష్మణో దీనః తత్కాల సదృశం వచః.
ఎవరి నోట మాట రావడం లేదు. పట్టమహిషి అయినటువంటి కౌసల్యాదేవి కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నది. ఇది అపూర్వమైనటువంటి సంఘటన. ఇంతవరకు ఇప్పుడు ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టినటువంటి సందర్భం లేదు, అవసరము రాలేదు. రాజమాత విలపిస్తూ ఉంటే ఆవిడ ఓదార్చడానికి మాట్లాడడానికి ఎవరికి సాహసం ఉంటుంది కనుక అందరూ అవాక్ అయిపోయి నిలబడి ఉన్నారు. రామచంద్రమూర్తి చూస్తూ ఉన్నారు తల్లిని. అప్పుడు లక్ష్మణస్వామి ముందుగా మాట్లాడడం మొదలెట్టాడు. ఎలా మాట్లాడాడంటే, దీనః లక్ష్మణ, చాలా దీనుడై ఉన్నాడు లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి దీనత్వం ఏమిటండి? లక్ష్మణస్వామి దీనుడు ఎందుకు అవ్వాలి? ఆయనకేం పోయింది? ఇప్పుడు ఆయనకేమీ ధనంలో లోపం కలగలేదు, ఎలాగో రాజ్యం ఆయనది కాదు, ఆయనకి పోయింది లేదు, ఏమీ లేదు. కానీ రామచంద్రమూర్తికి సుఖం కలిగితే లక్ష్మణస్వామికి సుఖం, రామచంద్రమూర్తికి దుఃఖం కలిగితే లక్ష్మణస్వామికి దుఃఖం. కాబట్టి ఇప్పుడు ఆయన రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం వాయిదా పడింది, లేదా ఇప్పుడు జరగటం లేదు, భరతుడి పట్టాభిషేకం జరుగుతోంది అనే వార్త ఒకటి. 2, రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి అనేటువంటి నియమం ఒకటి. 2 దీన్ని తట్టుకోలేకపోతున్నాడు, చాలా దీనుడైపోయి ఉన్నాడు అతడు. తథాతు విలపంతీం తాం కౌసల్యాం రామమాతరం. ఆవిడ విలపిస్తూ ఉన్నదంటే పట్టమహిషి విలపిస్తే ఆశ్చర్యం లేదు. రామమాతరం, సాక్షాత్తు శ్రీరాముడి తల్లి కన్నీరు మున్నీరుగా ఏడవడమా? ఎక్కడైనా ఉంటుందా అలా? రామచంద్రమూర్తి ఎక్కడ? అటువంటి మహాత్ముని యొక్క తల్లి ఏమిటి ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుని ఏడవడం ఏమిటి పరిస్థితి? ఆవిడ చూసి దీనః లక్ష్మణః ఉవాచ, ఏం మాట్లాడాడు ఆయన? తత్కాల సదృశం వచః, ఆ సమయానికి సరిపోయేటువంటి మాట మాట్లాడాడు. అంత తెలివైన వారు వాల్మీకి మహర్షి ఆ సమయానికి తగినటువంటి మాట మాట్లాడాడు అంటే అది మనసులోంచి వచ్చిన మాట కాదు అని మనకు అర్థమవుతుంది. ఆ సమయానికి ఏది మంచిదో అది మాట్లాడాడు, కానీ మనసులో ఇంకొకటి ఉంది అని మనకు చెప్పకుండానే ఈ మాట యొక్క ఉపయోగం ఏమిటయ్యా అంటే కౌసల్య యొక్క శోకాన్ని రూపుమాపడం ఒకటే దాని పర్పస్, అంతేగాని నిజంగా అతని మనసులో ఉన్నటువంటి మాట అదే అంటే కాకపోవచ్చు. తత్కాల సదృశం వచః, ఆ కాలానికి సదృశమైనటువంటి మాట కూడా మాట్లాడాడు. ఏమన్నాడు ఆయన? నరోచతే మమాప్యేతత్ ఆర్యే యద్రాఘవో వనం త్యక్త్వా రాజ్యశ్రియం గచ్చేత్ శ్రియా వాక్యవశంగతః. అమ్మా, నీకే కాదు నాకు నచ్చలా. ఏమిట్రా నీకు నచ్చంది? రామచంద్రమూర్తి అడవికి వెళ్ళడం నాకు నచ్చలా. భరతుడికి పట్టాభిషేకం నచ్చలేదని అనలేదని, అది ఇష్టమే. తన అన్నల్లో ఎవరికి పట్టాభిషేకం జరిగినా ఇష్టమే, తన తమ్ముడికి జరిగినా కూడా బహుశా ఇష్టమే కావచ్చు. కానీ నరోచతే మమాపి ఏతత్ ఆర్యే యద్రాఘవో వనం త్యక్త్వా రాజ్యశ్రియం గచ్చేత్ స్త్రియా వాక్యవశంగతః. తనంతటి తాను ఏదో విహారం కోసం వనానికి వెళ్తానంటే నాకే అభ్యంతరం లేదు వాళ్ళని, కానీ స్త్రియా వాక్యవశంగతః, ఒక స్త్రీ యొక్క మాట యొక్క వాక్యానికి కట్టుబడిపోయి దానికి వశీకృతుడైపోయి అతడు రాజ్యశ్రియాన్ని అతన్ని కూడా విడిచిపెట్టి వనానికి వెళ్ళిపోవడం ఉన్నదే, అది నాకు ఏమాత్రం నచ్చటం లేదు. విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రదర్శితః నృపః కిమివ న బ్రూయాత్ చోద్యమానః సమన్మథః. సమన్మథః నృపః, మన్మథ వికారంతో కూడినటువంటి మహారాజు దశరథ మహారాజు. అంటే కైకేయి యొక్క ప్రేరణ చేత పలుకుతున్నటువంటి మాటలే తప్ప అతడు నిజంగా పలికితే వచ్చేటువంటి మాట కాదు. కాబట్టి సమన్మధుడైనటువంటి నృపుడు అయినటువంటి ఆ మహారాజు వృద్ధ, ఒకటి వృద్ధుడైపోయాడు. తెలివి సగం ఉండి సగం పోయేటువంటి వ్యవహారం వృద్ధ దశలో. వృద్ధుడు మళ్ళీ బాలుల్లా ప్రవర్తిస్తాడు అని మనం అందరికీ తెలుసు. కాబట్టి వృద్ధ ఒకటి వృద్ధుడు. తర్వాత విపరీతశ్చ, విపరీతుడు అంటే సరి అయినటువంటి ఆలోచించేటువంటి అలవాటు కానీ అవకాశం కానీ లేనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వాడు. విషయైశ్చ ప్రదర్శితః, విషయలోలుడైనటువంటి వాడు. ఇటువంటి వాడు సమన్మథః, దీనికి తోడు సమన్మథః, కామవశంగతుడై స్త్రీ యొక్క ప్రేరణ చేత పలికేటువంటి మాటలు చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉన్నది, బాధగా ఉన్నది. నస్యాపరాధం పశ్యామి నాపి దోషం తథావిధం.
రామచంద్రమూర్తి ఏం అపరాధం చేశాడని అడవికి వెళ్ళాలి, ముందు నాకు అది చెప్పండి. అది ఏం దోషం ఉంది అతనిలో, ముందు నాకు వేలితే చూపించండి. ఏన నిర్వాసితే రాష్ట్రాత్ వనవాసాయ రాఘవ, ఏం తప్పు చేశాడని, ఏం దోషం ఉందని రామచంద్రమూర్తిని మీరు అడవికి వెళ్ళమన్నారు, ముందు నాకు తెచ్చి చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది కొన్ని కృతుల్లో ఉంది, కొన్ని కృతుల్లో లేదు ఈ శ్లోకం. ఏమని, అహం హరిష్యే పితరం వృద్ధం, వృద్ధుడైనటువంటి నా తండ్రిని చంపి పారేస్తాను. ఎంత మాట్లాడు, తండ్రిని చంపేస్తాను లక్ష్మణస్వామి. వృద్ధం కామవశంగతం, వృద్ధుడై ఇంకా సిగ్గు లేకుండా కామవశుడైనటువంటి తండ్రిని ఇంకా నేను క్షమించను. స్త్రియాయుక్తం చ నిర్లజ్జం, ఏమాత్రము సిగ్గులేనటువంటి నా తండ్రి, కామోసుడైనటువంటి వృద్ధుడైనటువంటి నా తండ్రి ఉన్నాడే, అతన్ని అహం హరిష్యే, అతన్ని నేను సంహరిస్తాను, చంపి పారేస్తాను. ధర్మ అయుక్తం రూపం యథ, ఏమాత్రము ధర్మంని కూడి లేనటువంటి, ధర్మంతో కూడకుండా ఉన్నటువంటి ఆ మహారాజు ఎవరైతే ఉన్నారో అతన్ని అహం హరిష్యే, నేను సంహరిస్తాను సుమా అని చెప్పి, కోపం వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడతామో మనకు తెలియదు. ఆ మాట్లాడే మాట ఎంత దొడుకుగా మాట్లాడతామో. క్రుద్ధో హన్యాత్ గురువునపి అని చెప్తారు. క్రుద్ధ కిమ్న కుర్యా, కోపం వచ్చినప్పుడు ఏం చేయడు, సాక్షాత్ గురువుని కూడా నిందిస్తాడు కోపంతో. గురువు అంటే తండ్రి నాకు అర్థం సంస్కృతం. కాబట్టి ఇతడు ఇప్పుడు అదే చేస్తున్నాడు. అతడు ఆ కోపంలో తండ్రిని నేను సంహరిస్తాను సుమా అని చెప్పి చెప్తున్నాడు. నతం పశ్యామ్యహం లోకే పరోక్షమపి యో నరః, స్వమిత్రోపి నిరస్తోపి యోస్య దోషముదాహరేత్. ఒక్క మనిషిని చూపించండి మొత్తం అయోధ్య నగరంలోనే కాదు, ఈ సృష్టిలో ఎవరైనా సరే రాముడు దోషం చేశాడయ్యా అందుకని వనవాసానికి పంపిస్తున్నాం అనేవాడిని ఎవరైనా చూపించండి. ఒక్క మనిషిని చూపించండి చాలు, నేను ఇంకేం మాట్లాడాను. ఈ మొత్తం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాముడు దోషం చేశాడు, రాముడిలో తప్పు ఉంది అని చెప్పమని ఒక్కడే చెప్పండి. అతను ఎవరైనా సరే దేవకల్పం రుజుం దాంతం త్రికోణామపి వత్సలం అవేక్షమాణః కో ధర్మం త్యజేత్ పుత్రమకారణాత్. అకారణంగా ఎవరైనా కొడుకుని ఇంట్లో నుంచి బయటకు తగిలేసుకుంటారా, బయటికి పంపించేసుకుంటారా సొంత కన్న కొడుకుని? ఎటువంటి కొడుకు? పైగా దేవకల్పం, కల్పము అంటే ఈషత్, కొంచెం అటు ఇటుగా సమానమైన దాన్ని కల్పము అంటారు. దేవకల్పం అంటే ఆల్మోస్ట్ దేవత లాంటి వాడు అని చెప్పడం అన్నమాట. దేవకల్పం అంటే మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతడు దేవుడు అని అంటలేదు. దేవకల్పం రుజుం, చాలా ఆర్జవం కలిగినటువంటి వాడు. దాంతం, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. రిపూణామపి వత్సలం, శత్రువులకి కూడా ఎంతో ప్రేమ చూపించేటువంటి రామచంద్రమూర్తిని అతడు ధర్మాన్ని విడిచినటువంటి వాడు ఎప్పుడు అలాగా కొడుకుని వదిలిపెట్టుకుంటాడయ్యా. తదిదం వచనం రాజ్ఞః పునర్బాల్యముపేయుషః పుత్రః కో హృదయే కుర్యాత్ రాజవృత్తమనుస్మరన్. బాలుడు అయిపోయాడు మహారాజు, వృద్ధుడైపోయి మతి చెలించి పిల్లాడిలాగా ఉన్మత్తుడిలాగా ప్రవర్తిస్తున్నాడే అతడు రాజ్ఞః పునర్బాల్యముపేయుషః పుత్రః కో హృదయే కుర్యాత్ రాజవృత్తమనుస్మరన్. ఏ కుమారుడు రాజనీతిని ఉపయోగించి అతన్ని ఇంకా క్షమించి వదులుతాడు చెప్పండి? యావదేవ న జానాతి కశ్చిదర్థమిమం నరః తావదేవ మయా సార్ధం ఆత్మస్థం పురుషాసనం. అన్నయ్య, నీ పట్టాభిషేకం ఆగిపోయిందని కానీ నువ్వు వనవాసానికి వెళ్తున్నట్టు అని ఇంకా అందరికీ తెలియదు. ఇప్పుడు ఇంకా మన అంతఃపురంలోనే గుసగుసలాడుకుంటూ ఉన్నారు జనం. యావదేవ న జానాతి కశ్చిదర్థమిమం నరః, ఊరంతా ఈ విషయం తెలిసిపోయే లోపుని తావదేవ మయా సార్ధం ఆత్మస్థం పురుషాసనం. నేను నీ పక్కన నువ్వే కంగారు పడు, నువ్వు చక్కగా రాజ్యాన్ని ఏలుకో, నేను ఏలుకునేలాగా నేను చేస్తాను, నాతో పాటుగా నువ్వు ఉండు, నువ్వే రాజ్యాన్ని పరిపాలించు. మయా పార్శ్వే సధనుషా తవ గుప్తస్య రాఘవ ఖ సమర్థో అధికం కర్తుం కృతాంతస్యేవ తిష్టత. మృత్యువుకే మృత్యువైనటువంటి యమధర్మరాజులాగా నేను నీ పక్కన ఉంచుని ఉండగా ఖ సమర్థ, ఎవడు సమర్థుడయ్యా?
ఎవరున్నారు నీ పక్కన? మయా పార్శ్వే, నీ పక్కగా నేను, సధనుష, నా చేతిలో ధనుస్సు ఉంటుంది, ఎవరు దగ్గరికి లాగారు. తవ గుప్తస్య రాఘవ, నేను ఎప్పుడూ రక్షించుకుంటూ ఉంటానన్నయ్య. కంటికి రెప్పలా నేను నిన్ను కాపాడుతూ ఉండగా చేతితో ధనుస్సును పట్టుకుని, ఎవడయ్యా నీ దగ్గరికి వచ్చేటువంటి వాడు, ఎవడు నీకు హాని చేసేటువంటి వాడు, నేను యమధర్మరాజులా ఉండి ఎవరొస్తే వాళ్ళని సంహరిస్తాను. అంతేకాదు, నిర్మనుష్యాం ఇమాం కృత్స్నాం అయోధ్యాం మనుదర్శభ కరిష్యామి శరైః తీక్ష్ణైః యది స్థాస్యతి విప్రియే. ఈ అయోధ్యాపురంలో ఏ ఒక్క మనగాడైనా రామచంద్రమూర్తికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వాడు కనపడితే, నిర్మనుష్యాం ఇమాం కృత్స్నాం అయోధ్యాం కరిష్యామి, ఒక్క మనిషి అనేవాడు కనపడకుండా అయోధ్య అందరినీ చంపపారేస్తాం. మొత్తం అయోధ్యనంతా కూడా నిర్మానుష్యం చేసేస్తాం. దీంతో శరై తీక్ష్ణై, తీక్ష్ణమైనటువంటి నా శరములతోటి ఒకవేళ ఎవరైనా సరే నీకు వ్యతిరేకంగా నిలబడినట్లయితే ఒక్క మానవ మాత్రుడైనవాడు లేకుండా నిర్మానుష్యం చేసి పారేస్తాను అయోధ్యనంతటిని. భరతస్యాథ పక్ష్యో వా యో వాస్య హితమిచ్చతి సర్వాన్ ఏతాన్ వధిష్యామి మృదుర్హి పరిభూయతే. భరతుడు కానీ, భరతుడి పక్షంలోటువంటి వాడు కానీ, భరతుడికి హితాన్ని కోరేటువంటి వాడు ఎవడైనా కనపడింది చెప్తాను, వాడిని నేను వెంటనే సంహరించేస్తాను, చంపి పారేస్తాను. ఎందుకంటే అన్నయ్య, మృదుర్హి పరిభూయతే, మెత్తగా ఉంటే మొత్తం అన్నయ్య, మనం గట్టిగా నిలబడాలి. కాబట్టి మనం ఏమాత్రం కూడా అలసి ఇవ్వకూడదు ఎదుటి శత్రుపక్షానికి. కాబట్టి నువ్వు అలాగా ధర్మము, న్యాయము, సత్యము ఇలాంటి మాటలు చెప్తూ కూర్చుంటే పని జరగదు. కాబట్టి మృదుర్హి పరిభూయతే, మెత్తగా ఉంటే అతన్ని అవమానిస్తారు, హింసిస్తారు. ప్రోత్సాహితోయం కైకేయ సదుష్టో యది నః పితా అమిత్రభూతో నిస్సంగం వధ్యతాం బధ్యతామపి. ఆయన చూడాలి, నాన్నగారు ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన, ముసలాయన. ప్రోత్సాహితోయం కైకేయా, కైకేయి చేత ప్రోత్సహించబడినటువంటి వాడు, దుష్టుడైనటువంటి మన తండ్రి ఎవడైతే ఉన్నాడో అతడు అమిత్రభూత సన్, మన యొక్క శత్రువర్గం వాళ్ళందరినీ కూడా కలుపుకుని నాకింత బలం ఉందని అనుకుని కనుక ఉన్నట్లయితే ఆ దుష్టుడైనటువంటి ఆ రాజు వధ్యతాం, చంపబడుగాక, బధ్యతాం, కట్టిబడిగాక, తండ్రిని కాళ్ళు చేతులు కట్టిపడేసి సంహరించేస్తాను నేను. కాబట్టి అన్నయ్య నువ్వేం కంగారు పడుతుంది. గురోరప్యవలిప్తస్య కార్యమజానతః ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. మన మాటని నెగ్గించుకోవడానికి కొన్ని అర్థాంతరన్యాసాలు వాడతాం. అంటే ఇదివరకు ఎవరో చెప్పిన మాట చెప్తాం, వాళ్ళు కూడా అలాగే చెప్పారు కాబట్టి మనం చెయ్యాలి. ఈయన ఒక సామెతలు అడిగి చెప్తున్నాడు. ఏమని? గురోరపి అవలిప్తస్య, బాగా గర్వించినటువంటి వాడి గురువు, బాగా గర్వంతో ఉన్నట్లయితే గురువు, కార్యమజానతః, ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో, ఉత్పథం ప్రతిపన్నస్య, అమర్యాదగా ప్రవర్తించేటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో ఆ గురువుని కూడా సంహరించవచ్చయ్యా అని చెప్పిందయ్యా శాస్త్రం. కాబట్టి నువ్వేం కంగారు పడకన్నయ్యా, నేను దశరథ మహారాజు సంగతి చూస్తాను, అతని పక్షం వాళ్ళందరి సంగతి చూస్తాను, వాళ్ళెవరూ లేకుండా చేస్తాను. బలమేష కిమాశ్రిత్య హేతుం వా పురుషర్షభ దాతుమిచ్చతి కైకేయై రాజ్యం స్థితమిదం తవ. ఏమనుకుంటున్నాడు మన మహారాజు? నాకు అర్థం అవట్లా. నీ అంతటి వాడు ఇక్కడ ఉండగానే ఏ బలాన్ని ఆశ్రయించి, ఏ బలాన్ని చూసుకొని గర్వించి నీకు ఇవ్వలసినటువంటి రాజ్యాన్ని నీకు ఇవ్వకుండా భరతుడికి కట్టబెట్టాలని చూస్తున్నాడు. త్వయా చైవ మయా చైవ కృత్వా వైరమనుత్తమం కాస్య శక్తి శ్రియం దాతుం భరతాయ అరిశాసన. ఓ అరిశాసన అంటే శత్రువులని శాసించేటువంటి వాడా, శత్రువులు నిగ్రహించేటువంటి ఓ రామచంద్ర, త్వయా చైవ మయా చైవ, నీతోటి కానీ నాతోటి కానీ, కృత్వా వైరం అనుత్తమం, మిక్కిలి వైరాన్ని కనుక ఎవరైనా పొంది ఉన్నట్లయితే, కాస్య శక్తి శ్రియం దాతుం భరతాయ, నీతోటి నాతోటి దెబ్బలాట పెట్టుకుని
ఏ శక్తి భరతుడికి మన రాజ్యాన్ని అప్పచెప్పడానికి సిద్ధపడుతుందో చెప్పు నాకు ఒకసారి. అనురక్తోస్మి భావేన భ్రాతరం దేవి తత్వతః సత్యేన ధనుషా చైవ దత్తేనేష్టేన తే శపే. నేను ఒట్టు పెడుతున్నాను, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నా ధనుస్సు మీద ఒట్టు. ఏమిటి? నా అన్నయ్య అంటే నాకు ఇష్టం, రామచంద్రమూర్తి అంటే నాకు ఇష్టం. అనురక్తోస్మి, త్రికరణ శుద్ధిగా నేను మా అన్నయ్యని ప్రేమిస్తాను. అమ్మ కౌసల్య, నువ్వేమి కంగారు పడకు, ఈ ధనుస్సు మీద ఒట్టు పెట్టి నేను చెప్తున్నాను. దీప్తమగ్నిమరణ్యం వా యది రామ ప్రవేక్ష్యతి ప్రవిష్టం తత్ర మాం దేవి త్వం పూర్వమవధారయ. నువ్వు గుర్తుపెట్టుకో అమ్మా, రామచంద్రమూర్తికి వచ్చినటువంటి కష్టం ఏమీ లేదు, ఆయన ఎవరూ బాధించలేరు. ఒకవేళ ఆయన అగ్నిలో దూకినా, అరణ్యంలోకి వెళ్ళినా నువ్వు చూస్తూ ఉండు, ఆయనకన్నా ముందు నేను వెళతా, ఆయనకన్నా ముందు నేను దూకుతా. కాబట్టి నేను ఉన్నంతసేపు కూడా నువ్వు రామచంద్రమూర్తి గురించి ఏమీ దిగులు పడకు, బాధపడకు. నేను దీప్తమగ్నిం అరణ్యం వా యది రామ ప్రవేక్ష్యతి, మండేటువంటి మంటల్లో రామచంద్రమూర్తి దూకినా, అరణ్యంలో ప్రవేశించినా కూడా ప్రవిష్టం తత్ర మాం దేవి త్వం పూర్వం అవధారయ, నేను అన్నయ్య కన్నా ముందే అక్కడికి వెళ్తాను, అన్నయ్య నేను అక్కడ రక్షిస్తూ ఉంటాను. హరామి వీర్యా దుఃఖం తే తమ సూర్య ఇవోదితః, నీ దుఃఖాన్ని నా వీర్యంతో నేను అణిచివేస్తాను. నీకు దుఃఖం రాకుండా నా యొక్క బలాన్ని, శౌర్యాన్ని ఉపయోగించి నేను నీకు దుఃఖం రాకుండా నీ దుఃఖాన్ని నేను పోగొడతాను. ఎలాగా? అంధకారాన్ని ఉదయిస్తున్నటువంటి సూర్యుడు పోగొట్టినట్లుగా నేను నీ దుఃఖాన్ని పోగొడతాను. సూర్యుడు ఉదయించడం అనేది 100కి 100 జరిగేటువంటి పని, అంధకారం పోవడం అనేది 100కి 100 జరిగేటువంటి. అంటే ఇప్పుడు ఏమిటి? నా యొక్క వీర్యంతో, నా యొక్క శక్తితోటి నీ దుఃఖాన్ని సర్వకాల సర్వావసరంలో కూడా లేకుండా చేస్తాను, త్రికరణ శుద్ధి కాదు పోగొడతాను సుమా. దేవి పశ్యతు మే వీర్యం రాఘవశ్చైవ పశ్యతు, నా బలం ఒక్కసారి చూడమ్మా, నా ధనుస్సును ఒక్కసారి చూడమ్మా, నా చేతిలో బాణాలు చూడమ్మా, ఈ తుణీరాలు చూడమ్మా, అలాగే రాఘవుని యొక్క బలం చూడమ్మా, మా ఇద్దరు బలం చూసి నువ్వు ఏమీ కంగారు పడక్కర్లేదమ్మా అని చెప్పి ఆయన మీసాలు మలేసి ముసలు కొట్టేస్తున్నాడు. ముసలు కొట్టడం ఆయనకి అలవాటు, కారణం ఆయన ఆదిశేషుని యొక్క అవతారం. కాబట్టి అలా ముసలు కొడుతూ మాట్లాడుతూ ఉంటే రామచంద్రమూర్తి చూశాడు, వీడు ఇంతక్కడి నుంచి ఎగిరిపోతున్నాడు, మండుతున్న తాటాకులాగా ఊరికే భగ్గు భగ్గుమంటున్నాడు అని చూసి, ఏతత్తు వచనం శ్రుత్వా లక్ష్మణస్య మహాత్మనః ఉవాచ రామం కౌసల్యా రుదంతి శోకలాలసా. రామచంద్రమూర్తి అలా చూస్తుంటే ఏదో చెప్పబోయే లోపుని కౌసల్య ఏదో చెప్తోంది రామచంద్రమూర్తితో. ఆవిడ ఏమంటుంది? నాన్న చూసావా మీ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాడు, నువ్వు ఇంత అసలు మాట్లాడమేంటరా, ఏమంటే అదే అంటావు, ఎవరు వెళ్ళమంటే పట్టాభిషేకం అంటే అవునంటావు, లేదంటే సరే అంటావు. భ్రాతుస్తే వదత పుత్ర లక్ష్మణస్య శృతం త్వయా, మాట్లాడుతున్నటువంటి నీ సోదరుడైనటువంటి లక్ష్మణుడు యొక్క మాట నువ్వు విన్నావు కదా. యదత్రానంతరం కార్యం కురుష్వ యది రోచతే, ఇప్పుడు ఆలోచించు నాన్న, ఏం చేయాలో నువ్వు ఆలోచించు. మీ అన్న తమ్ముడు ఒక మాట చెప్పాడు, చాలా మంచి మాట ఒకటి చెప్పాడు, అది విని ఆ విన్న తర్వాత నువ్వు ఒక నిర్ణయం తీసుకొని, ఆ వనానికి వెళ్ళిపోతాను, నాన్నగారు ఏమన్నారు కాబట్టి వెళ్ళిపోతాను, అదే ధర్మం, అలాగే చేయాలి, నాన్నగారి సత్యాన్ని పాలించాలి, ఇవన్నీ మాట్లాడే ముందు నీ తమ్ముడు చెప్పినటువంటి మాట విన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆలోచించి ఏం చేయాలి. నచాధర్మం వచ శ్రుత్వా సపత్యా మమ భాషితం విహాయ శోక సంతప్త గంతుమర్హసి మామితః. నా సవతి అయినటువంటి ఆవిడ యొక్క మాటల చేత రాజ్యభ్రష్టుడవై, పర్వాలేదు రాజ్యం పోయినా నాకేం అనుకో, నువ్వు వనవాసానికి వెళ్ళడం, నన్ను వదిలేసి వెళ్ళడం ఏమన్నా ధర్మమో చెప్పు. పుత్రుడికి ధర్మం ఏమిటి? తల్లి యొక్క బాగోగులు జాగ్రత్తగా చూసుకోవడం. ధర్మం ధర్మం అంటావు, నువ్వు మూర్తి భవించిన ధర్మమూర్తిని అంటావు, నువ్వేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతా అంటావు, ఇది ధర్మమేనా? తప్పు, అలా చేయొచ్చా నువ్వు అని చెప్పి ఆవిడ ధర్మం అనేటువంటి మాట అడ్డం పెట్టి రామచంద్రమూర్తి కాళ్ళని కట్టేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ధర్మజ్ఞ యది ధర్మిష్ఠో ధర్మం చరితుమిచ్చసి శుశ్రూష మామిహస్తః త్వంచర ధర్మమనుత్తమం. నిజంగా రామచంద్రానికి ధర్మం అంటే ఇష్టమేనా? అమ్మా నాకు ధర్మం అంటే ఇష్టమే. నువ్వు ధర్మిష్ఠుడివేనా? అమ్మా నేను ధర్మిష్ఠుడినే. ధర్మంగా నడవాలనుకుంటున్నావా? అవునమ్మా నేను ధర్మంగా నడవాలనుకుంటున్నాను. అయితే ఓ పని చేయి, అన్నిటికన్నా ముఖ్యమైన ధర్మం ఏంటంటే తల్లిని సేవించడమే ముఖ్యమైనటువంటి ధర్మం. నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇక్కడే ఉండి నువ్వు చక్కగా తల్లిని సేవించు. తల్లిని వదిలేసి అరణ్యానికి వెళ్ళిపోవడం ధర్మం ఎలా అవుతుంది? నువ్వు అధర్మం చేయదలుచుకున్నావా ఏంటి?
కాబట్టి నువ్వు అధర్మం చేయడం ఒప్పుకోను నేను. నువ్వు ధర్మంగానే ఉండాలి. నువ్వు ఇక్కడే ఉండి నన్ను సేవించు, అదే ధర్మం. అంతకు మించిన ధర్మం కొడుకు ఇంకోటి లేదు అని చెప్పింది. ఎందుకని? తండ్రి కన్నా కూడా తల్లి చాలా గొప్పది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తల్లికి ఉండేటువంటి హక్కు కొడుకు మీద చాలా ఎక్కువ. తండ్రి ఆజ్ఞ కన్నా తల్లి ఆజ్ఞని పాలించవలసినటువంటి బాధ్యత ఎంతో ఉంటుంది కుమారుడు. కాబట్టి నువ్వు తల్లిని నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు ఈ వనవాసానికి వెళ్ళడం అనేది మానేసుకుని ఇప్పుడే ఉండిపోనన్నా అని చెప్పింది. శుశ్రూషు జననీం పుత్ర స్వగృహే నియతో వసన్ వరేణ తపసాయుక్త కాశ్యప త్రిదివంగత. ఆ రోజులు వీళ్ళందరికీ పురాణాలన్నీ బాగా తెలిసేవండి. సమస్తమైనటువంటి పురాణాలు, శాస్త్రాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా తెలిసే. ఆ కథలు అన్నీ వాళ్ళలాగా మాటలు వస్తూ ఉండేవి. ఈవిడ అమ్మ నన్ను అలాగా ఉండమంటాడు, నీకు సేవ చేస్తూ అంటాడేమో వెంటనే ఏం చెప్పింది, ఒకప్పుడు నాన్న దేవేంద్రుడు తల్లికి శుశ్రూషణ చేసి ఎంతో గొప్ప కీర్తిని సంపాదించాడయ్యా. కాబట్టి సూర్యభగవానుడు కానీ దేవేంద్రుడు కానీ తల్లికి శుశ్రూష చేయడం ద్వారానే అంతటి స్థితిని పొందారు. కాబట్టి వాళ్ళు నడిచిన బాటలో నువ్వు నడవడం ధర్మం అవుతుంది. కాబట్టి రామచంద్ర నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నన్ను మాత్రం నువ్వు సేవిస్తూ ఇక్కడే ఉండిపో అయోధ్యలో. యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథాహ్యహం త్వాం నా అహం అనుజానామి న గంతవ్యమితో వనం. మనసులో మాట ఎంత స్పష్టంగా చెప్పేస్తాను చూడండి. నీకు నేను వనానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వను కాక ఇవ్వను. తల్లి అనుజ లేకపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు? తల్లి అనుజ నీకు ఇవ్వలేదు కాబట్టి నువ్వు వెళ్ళలేకపోతున్నా చెప్పి అందరికీ. మా అమ్మగారు ఒప్పుకోలేదండి అందుకని నేను ఉండిపోయానండి అని చెప్పి పర్వాలేదు. తల్లి మాట వినడం కన్నా కొడుకు కావాల్సిందే ఉంది, అదే ధర్మం. నీకు నేను అనుమతి ఇవ్వటం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకని? నాన్నగారి మీద నీకు గౌరవం ఉంది, బాగుంది. మరి అమ్మగారి మీద కూడా గౌరవం ఉండాలి కదా. నాన్నగారు నీకు ఎలా పూజలు, తల్లి కూడా నీకు అలాగే పూజలాలి కదా. నాన్నగారి మాట ఎలా వింటావో అమ్మ మాట కూడా అలా వినాలి కదా. అదే కదా ధర్మం. కాబట్టి నువ్వు వెళ్ళడానికి నేను అనుమతి ఇవ్వటం లేదు, నువ్వు ఇక్కడే ఉండిపోవలసింది. కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు కనుక వెళ్ళిపోతే ఇక్కడి నుంచి తద్వియోగాందమే కార్యం జీవితేన సుఖేన వా. నువ్వు వెళ్ళిపోతే నేను జీవించడం ఎందుకో నాకు తెలియదు, ఈ సుఖాలన్నీ నాకు ఎందుకో తెలియదు. త్వయా సహ మమ శ్రేయ తృణానామపి భక్షణం. నీతో పాటే వచ్చేసి ఆ ఆకులు అలములు గడ్డి కాలం తింటూ నీతో ఉండడమే నాకు క్షేమం తప్ప నిన్ను విడిచి నేను విడిగా ఇక్కడ ఉండి జీవించడం కానీ నాకు ఇష్టం లేదు, సుఖంగా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. చూడండి, ఈ మాటనే దశరథుడు చెప్పాడు, ఈ మాటనే కౌసల్య చెప్పింది. నువ్వు వెళ్ళిపోతే నేను బతకన్నా ఆయన. కౌసల్య స్త్రీ, ఆవిడకి కొన్ని ధర్మాలు ఉంటాయి. మహారాజు అనేటువంటి దశరథుడు పురుషుడు, అతనికి కొన్ని ధర్మాలు ఉంటాయి. రామచంద్రమూర్తి వియోగాన్ని సహించలేనటువంటి అంతటి ప్రేమ దశరథుడికి. కన్న తల్లి కౌసల్య రామచంద్రమూర్తి వెళ్ళిపోతే సుఖంగా ఉంది, బాగానే ఉంది. భర్త వెళ్ళిపోయినా కూడా సుఖంగా బాగానే ఉంది. దశరథ మహారాజు మాత్రం ఆ వియోగాన్ని తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది, విశ్వామిత్రుడు వచ్చి నాతో అరణ్యానికి రా అని పిలిచినప్పుడు నేను ఇవ్వనుగాక ఇవ్వను, పంపించను అన్న ఏడ్చాడు దశరథ మహారాజు. కౌశల్య అడ్డం చెప్పలా, వెళ్ళు ఆయనతో వెళ్ళు అన్న పర్లేదు. ఎవరికి రామచంద్రమూర్తి ఎక్కువ ప్రేమ ఉందా అని మనకు సందేహం వస్తుంది. కౌశల్యకి ఎక్కువ ప్రేమ ఉందా, దశరథుడికి ఎక్కువ ప్రేమ ఉందా? ఇక్కడే మనం దీని గురించి మాట్లాడుకుంటే ఇదివరకు అనుకున్నాం, ప్రేమ వేరు, మోహం వేరు. రామచంద్రమూర్తి యొక్క దశరథుడికి ఉన్నది ప్రేమ కాదు, పుత్రమోహం, పుత్రుడు అనేటువంటి మోహం ఉంది. ఆ మోహం కోసం, ఆ మోహంతో ఉంటే ఏమవుతుంది, శరీరమే పోవచ్చు ఒక్కొక్కసారి, ప్రాణాలు పోవచ్చు ఒక్కొక్కసారి. రామ మోహం వల్ల అతడు ప్రాణాలు కోల్పోయాడు. రామ ప్రేమ వల్ల ఈవిడ చిరకాలం జీవించి రామమాతగా ఇప్పటికీ కొనియాడబడుతుంది. దశరథుడిని గుర్తుపెట్టుకోవడం కన్నా కౌశల్యని గుర్తుపెట్టుకోవడం ఎక్కువ. ఎందుకంటే పొద్దున్న లేచిన నుంచి మనకి కౌశల్య సుప్రజారామ ఉండమే అలవాటు, దశరథాస్య సుప్రజారామ అని ఎప్పుడు అనం. కాబట్టి మోహం వేరు, ప్రేమ వేరు. ఆవిడకు ఉన్నటువంటి ప్రేమ తక్కువదేం కాదు దశరథుడితో పోలిస్తే. దశరథుడి ప్రేమ కొంచెం ముదిరి అది మోహంలో పడింది. ప్రేమ ఎక్కడ మోహంలోకి మారుతోంది అని చూసుకోవడంలోనే మన తెలివితేటలు అన్నీ ఉంటాయి. పిల్లాడికి జ్వరం వస్తే వైద్యం చేయించడం ప్రేమ, అయ్యి బాబోయ్ జ్వరం వచ్చేసింది కొంపలు అంటుపోయని చెప్పి గొగ్గోలు పెట్టేసి ఊళ్ళో వాళ్ళందరినీ కంగారు పెట్టడం మోహం. ఈ రెండింటికి తేడా తెలుసుకోలేకపోతే ప్రేమను దాటిపోయి మనం మోహంలోకి వెళ్ళిపోతాం. పడరాని పాటలు బాధలు పడతాం, తక్కిన వాళ్ళందరినీ బాధపడతాం. కాబట్టి ప్రేమకి కౌశల్యది ప్రేమ, దశరథ మహారాజుది పుత్రమోహం. యది త్వం యాస్యసి వనం త్యక్త్వా మాం శోకలాలసాం అహం ప్రాయమిహాశిష్యే నహి శిక్ష్యామి జీవితం.
నువ్వు కనుక నన్ను వదిలేసి వెళ్ళిపోతే రామచంద్ర, నేను ప్రాయోపవేశం చేస్తానయ్యా. మంచినీళ్ళు ముట్టను, ఏమీ తినను. మనం ఎవరైనా చనిపోయినప్పుడు ఇలాగే ఉంటుంది, ఆయన లేకపోయాక నేను ఎందుకండి, నేను కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతాను, నన్ను కూడా తీసుకెళ్ళిపోతే బాగుండ భగవంతుడు అని. వెంటనే కాళ్ళు చేతులు కట్టేసి స్థితి మీద ఆవిడ కూడా పడుకోబెట్టేస్తే కుయ్య మొరటి అందరినీ తన్ని బయటకు వచ్చి పట్టు. మరి ఇందాక నువ్వే కదా వెళ్ళిపోతానన్నా అంటే ఒప్పుకోదా, ఏదో దుఃఖంతో అంటుంది అంతే. ఈవిడ కూడా నువ్వు వెళ్ళిపోతే నేను ప్రాయోపవేశం చేస్తానయ్యా, నేను ఏమీ కూడా తినను, ఉపవాస దీక్షలు ఉండిపోతాను పూర్తిగా. తతస్త్వం ప్రాప్స్యసే పుత్ర నిరయం లోక విశ్రుతం బ్రహ్మత్యా వివాధర్మాత్ సముద్ర సరితాం పతి. వెంటనే చెప్తోంది, ఒకవేళ నేను అలా ఏమీ తినకుండా మరణించానే అనుకో, లోకం నేను నిందిస్తుందిరా, తల్లిని కూడా చంపేశాడు రామచంద్రమూర్తి అంటుందిరా. అంతేకాదు నిరయం అంటే నరకం, నీకు నరకంలో వెళ్ళిపోతాం, ఆలోచించుకో. మాతృహత్య చేసినటువంటి నరకం నీకు వచ్చేస్తుంది, చూసుకోమని. కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండిపో, నాతోనే ఉండిపో, నా దగ్గరే ఉండిపో, నన్ను సేవ చేస్తూ ఉండిపో. అదే ధర్మం పుత్రుడికి, అంతకు మించిన ధర్మం ఇంకోటి లేదు. నిజంగా ఒక రకంగా ఆలోచిస్తే ధర్మమే, పుత్రుడికి తల్లిని సేవ చేయడం ధర్మమే, అది సామాన్య ధర్మం. రామచంద్రమూర్తి విశేష ధర్మం కోసం ఆలోచిస్తున్నాడు. ఈవిడ సామాన్య ధర్మాన్ని బోధిస్తూ ఉన్నది. బోధిస్తూ సముద్రుడు కూడా ఒకప్పుడు ఇలాగే చేసి బ్రహ్మహత్యా పాతకాన్ని మూట కట్టుకున్నాడు, నీకు తెలుసా అని చెప్పి ఒక పురాణ కథని ఆవిడ ఉదాహరిస్తాం. విలపంతీం తదా దీనాం కౌసల్యాం జననీం తతః ఉవాచ రామో ధర్మాత్మా వచనం ధర్మ సంహితం. మనందరం నేర్చుకోవాల్సినటువంటి ఒక అత్యద్భుతమైన గుణం అండి రామచంద్రమూర్తి. అవతల వాడు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కట్ చేయడం, మాట్లాడిస్తాడు. వాడు మాట్లాడింది చివరిదాకా మాట్లాడింది అంతా మాట్లాడడం అయిపోయాక ఆయన మొదలు. వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి తను ఆయన వాకు నేను మాట్లాడతా అని చెప్పాను ఎక్కడా చూడ మొత్తం రామాయణంలో. ఆవిడ ఇంతసేపు మాట్లాడినా సరే ఆయనకి నచ్చకపోతున్నా సరే ఏమీ మాట్లాడినిచ్చాడు. ఆవిడంతా మాట్లాడడం అయిపోయాక అప్పుడు ఆయన ధర్మ సంహితమైనటువంటి మాట ఒకటి మాట్లాడుతున్నాడు. నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ. అమ్మా, నాకు చాలా బలం ఉందని నీకు తెలుసు, చాలా శక్తి ఉందని నీకు తెలుసు, కానీ తండ్రి మాటని జవదాటే అంత శక్తి నాకు లేదమ్మా. మామూలు శక్తి ఏదో కొంచెం శక్తి ఉంది, కానీ తండ్రి గారి మాటను జవదాటే అంత శక్తి నాకు లేదు తల్లి, నేను చాలా అశక్తుణ్ణి. నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ ప్రసాదయే త్వాం శిరసా గంతుమిచ్చామ్యహం వనం. నా శిరస్సుతో నీ పాదాలకు నమస్కారం చేసి కోరుతున్నానమ్మా, నేను వనానికి వెళ్ళాలని నేను ఆశీర్వదించి పంపించు తల్లి, నాకు అనుమతి. ఋషినా చ పితుర్వాక్యం కుర్వతా వ్రతచారిణా గౌర్హతా జానతా ధర్మం కండునాపి విపశ్చిత. ఇందాలు ఏంటమ్మా ఏదో కథ చెప్పావు కదా పురాణంలోది, తల్లి మాట విని ఇంద్రుడు గొప్ప పదవిని పొందాడా, సూర్యుడు గొప్ప పదవిని పొందాడా? సరే, అయితే నేను ఇంకా 3 కథలు చెప్తానమ్మా. తండ్రి మాటని విని కండు మహర్షి గోహత్య చేశాడు, నీకు తెలుసు కదమ్మా. తండ్రి మాట అంటే అంత ప్రమాణ బుద్ధి వాళ్ళకి. అస్మాకంచ కులే పూర్వం సగరస్యాజ్ఞయా పితుః ఖనద్భిః సాగరైః భూమిభిః అవాప్తస్సు మహాన్ వధః. మన కులంలోనే పుట్టాడు సగరుడు. సగరుడు ఏం చెప్పాడు, 100 మంది కొడుకుల్ని వెళ్ళి భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోయి ఆ ధేను ఎక్కడుందో వెతుక్కుని పట్టండి రా అన్నాడు. అలా వెతుక్కుంటూ వెళితే మరణిస్తామనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. అయినా తండ్రి మాటను జవదాటకుండా వాళ్ళందరూ వెళ్ళి మరణించారమ్మా. తండ్రి మాట మీద వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో చూడు. పైగా వాళ్ళు ఎవరో చెప్తున్న విన్న కథ కాదు, మన అస్మాకం కులే, మన కులంలో వాళ్ళు, సూర్యవంశంలో వాళ్ళమ్మ వాళ్ళు, నాకు జ్ఞాతులు అవుతారు మా పెద్దలు వాళ్ళు. వాడు చేసిన పని అంటే నేను చేయాలి కదమ్మా. నాన్నగారి మాటను మాట్లాడు వినాడు ఎలాగో వాళ్ళు నేర్పించారు కదమ్మా. జామదజ్ఞేన రామేణ రేణుకా జననీ స్వయం కృత్తా పరశునార్య అరణ్యే పితుర్వచనకారిణ. జమదగ్ని మహర్షి భార్య రేణుక, వాళ్ళ దగ్గరికి పుట్టినవాడు పరశురాముడు. ఒకసారి ఒక ముని జమదగ్ని మహర్షి లేని సమయంలో రేణుకాదేవి దగ్గరికి వచ్చాడు. ఆ మాట్లాడి వెళ్ళాడు, అతను ఏమి చేయలేదు అందుకన్నా. కానీ అతని దృష్టిలో ఏదో కొంత లోపం ఉంది, అతనికి ఏదో ఒక చెడు ఆలోచన ఏదో వచ్చింది ఆవిడ గురించి. మొత్తానికి మాట్లాడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే జమదగ్ని మహర్షి వచ్చాడు, చూశాడు భార్యని.
చూసి ఇక్కడ ఏదో జరగకపోవడం ఆలోచన ఏదో జరిగింది అని చెప్పి వెంటనే కుమారుడు అయినటువంటి పరశురాముడు పిలిచాడు. నాన్నగారు ఏం చేయమంటారు అన్నాడు. మీ తల్లి చిన్న దోషం చేసిందిరా, ఆవిడ చేసిన పని నాకు నచ్చలేదు. ఆ ఆలోచన, చెడు ఆలోచన ఆవిడికి రాలేదు, వచ్చినటువంటి ఇంకో మునికి వచ్చింది. కాబట్టి ఈవిడ తలకాయ నరికి పారేస్తాయని చెప్పి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈయన ఆలోచించాడు, తండ్రి ఏమో తల్లిదండ్రులు నరికేయమన్నాడు, నరికేయడమా మానేయడమా? తండ్రి మాట నువ్వు వినాలా వద్దా? ధర్మమా అధర్మమా? తండ్రి అధర్మం చెప్పినా కూడా వినాలా? ఇన్ని ఆలోచించి చివరికి ఏం చేశాడు, తండ్రి మాటని వినడమే ధర్మము అని చెప్పి ఆ గొడ్డలు తీసుకుని తల్లిదండ్రులు నరికి పారేశాడు. తండ్రి వచ్చాడు, ఏమిరా అన్నాడు. నాన్నగారు మీరు చెప్పారు కదా తల్లిదండ్రులు నరికేయమన్నారు, నరికేశానండి అని. మంచి పని చేశారా, మంచి కుమారుడు అనిపించుకున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఏదైనా వరం కోరుకో ఇస్తా. నాన్నగారు అమ్మను బతికించండి నాన్నగారు. తల్లి బతికి తండ్రి మాటను విని పరశురాముడు తల్లి తనని నరికేశాడని మాట నీకు తెలుసు కదమ్మా. తండ్రి మాట వినడం అంటే ఎవడో చూపించాడు కదమ్మా ఆయన. వాళ్ళందరూ నడిచిన దారిలో మనం నడవాలి కదమ్మా, మా పెద్దలు నడిచిన దారిలో. కాబట్టి తల్లి తండ్రి మాట వినడం ఎంత గొప్పదో నువ్వు ఆలోచించావా? ఏతై అన్యైశ్చ బహుభిః దేవి దేవ సమైకృతం పితుర్వచనమక్లీబం కరిష్యామి పితుర్హితం. ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి నాకు ఎన్నో కథలు నువ్వే చెప్పావమ్మా, నాన్నగారు చెప్పారమ్మా, వశిష్ఠుడు చెప్పారమ్మా, నన్ను అలా తీసుకెళ్ళి విశ్వామిత్ర మహర్షి ఎన్నో కథలు చెప్పారమ్మా. అన్నిట్లోనూ నాకు తెలిసింది ఏమిటి, తండ్రి గారు ఏం చెబితే అది చెయ్యి, తండ్రే నీకు దైవము అనేటువంటి విషయం నాకు తెలిసిందమ్మా. కాబట్టి ఎంత కష్టం వచ్చినా ఎలాంటిగా ఇది వచ్చినా సరే తండ్రిని చెప్పినట్టే చేస్తాను. ఏది హితమని తండ్రి అనుకున్నాడో అదే చేస్తాను నేను, తండ్రికి ఏది హితమో అదే చేస్తాను నేను. నఖల్వేతన్మయైకేన క్రియతే పితృశాసనం ఏతైరపి కృతం దేవి ఏ మయా తవ కీర్తితాః. తండ్రి మాట వినడం అనేది ఈ సృష్టిలో మొట్టమొదటి నేనే ప్రారంభిస్తున్నాను అనుకోక తల్లి. ఎందరో తండ్రి మాట విన్నారు ఇన్నాళ్ళు, తండ్రి చెప్పినట్టుగా ఎందరో నడుచుకున్నారు. కాబట్టి నేనేమి కొత్తగా ఏదో పద్ధతిని స్టార్ట్ చేయడం లేదు, కొత్తగా ఒక కల్టోడు తయారు చేయడం లేదు. కుమారుడు తండ్రి మాట వినవలసి ఉంటుంది అనేటువంటి విషయం ఇదివరకు ఎందరో పెద్దలు చేశారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళే కాదు, ఇంకా ఎంతోమంది చేశారు. కాబట్టి అమ్మ, నాహం ధర్మం అపూర్వంతే ప్రతికూలం ప్రవర్తయే. ఇంతవరకు లేనటువంటి అపూర్వమైనటువంటి కొత్త పని ఏదో నేను చేస్తున్నాను అనుకోకు. అందరూ చేసింది నేను చేస్తాను. అందరూ ఏం చేశారు, నాన్నగారు ఏం చెప్తే చేశారు, తండ్రి మాటను పాలించారు. కాబట్టి అమ్మ, నేను తండ్రి మాటను పాలిస్తున్నాను తప్ప ఇంకేం కొత్తది కాదమ్మా. పూర్వైరయమభిప్రేతో గతో మార్గోనుగమ్యతే. మనం వెళ్ళే మార్గం ఎలా ఉండాలంటే ఎప్పుడు పక్కబడినటువంటి మార్గం అయి ఉండాలి. లేకపోతే ముళ్ళు గట్రా ఉంటాయి, 10 మంది నడిచిన దారి తెలిసిపోతుంది, ఆ దారి పడిపోతుంది. బళ్ళన్నీ చల్లగా వెళ్తుంటే ఆ దారిలో వెళ్ళిపోవడం మంచిది. కానీ ఈ అట్టలోంచో పుట్టలోంచో కొట్టలోంచో వెళ్ళి నేను కొత్త మార్గాన్ని తయారు చేసుకుంటానంటే ఎప్పటికీ అయ్యేటువంటి పని కాదు. కాబట్టి 10 మంది నడిచిన మార్గంలో నడవాలి. కాబట్టి అమ్మ, పెద్దలందరూ అంగీకరించినటువంటి మార్గం ఏదైతే ఉందో దానిలోనే నేను నడుస్తూ ఉన్నానమ్మా. పూర్వులు ఏది చేస్తే అది గొప్పదండి, అది అంగీకరించబడుతుందా అంటే కాదట. పెద్దలు పూర్వులు చేసినటువంటి పనులు కూడా కొన్ని తిరస్కరించారట. ఉదాహరణకి చంద్రుడు తారాగమనం చేయడం అనేది, గురుభార్య గమనం చేయడం అనేది పెద్దలందరూ నిందించారు. కాబట్టి పెద్దలు చేసినంత మాత్రాన అది చేసేమని చెప్పడం లేదు. అయం అభిప్రేతో, పెద్దలందరూ అంగీకరించినటువంటిది, పూర్వులందరూ వెళ్ళినటువంటి పూర్వై గతో మార్గ, పూర్వులందరి చేత వెళ్ళబడినటువంటి మార్గంతోనే నేను వెళ్ళడానికి ఇష్టపడతానమ్మా. తదేతత్తు మయా కార్యం క్రియతే భువి నాన్యథా పితుర్హి వచనం కుర్వన్ న కశ్చిన్నామహీయతే. నాన్నగారి మాట విని చెడిపోయాడు అనుకున్న మాట ఇంతవరకు ఎవరికి లేదమ్మా. కాబట్టి నేను పాడైపోతాను, చెడిపోతాను, రాజ్యాన్ని కోల్పోతాను, ఇలాంటి ఆలోచన ఎప్పుడు నువ్వు పెట్టుకోక తల్లి. తదేతంతు మయా కార్యం క్రియతే భువి నాన్యథా. తండ్రి గారి మాట వినడం అనేది భూమి మీద జరుగుతూ ఉండేటువంటి కార్యం, ఎవరికైనా సరే అలాగే జరగాలి, ఇంకోలా జరగడానికి వీలు లేదు. కాబట్టి నువ్వేమీ దాని గురించి కంగారు పడకమ్మా అని చెప్పి ఆయన చెప్పాడు. తామేవ ముక్త్వా జననీం లక్ష్మణం పునరబ్రవీత్. తల్లితో అంతా చెప్పేసిన తర్వాత ఒక్కసారి పక్క తిరిగి చూశాడు లక్ష్మణుడు. అక్కడి నుంచి పెట్టిరేగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తల్లిని కాస్త ఊరుకోబెట్టి ఆయన కేసు ఒక్కసారి నవ్వుతూ చూశాడు. గడగడలాడిపోయాడు లక్ష్మణుడు. నేనేంటి ఇంతవరకు ఇష్టం వచ్చినట్టు అరిచాను, కేకలు పెట్టాను, ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు?
తామేవ ముక్త్వా జననీం లక్ష్మణం పునరబ్రవీత్ వాక్యవిదాం శ్రేష్ఠ సర్వధనుష్మతాం. వాక్యాలు చాలా మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడుతున్నవాడు ఎవడు? వాక్యవిదాం శ్రేష్ఠ. వాక్యవిధుడైనటువంటి లక్ష్మణస్వామి మాట్లాడాడు. ఇప్పుడు వాక్యవిదాం శ్రేష్ఠుడైనటువంటి, వాక్యవిధులలో శ్రేష్ఠుడైనటువంటి రామస్వామి మాట్లాడుతున్నాడు. ఇందాక ధనుస్సు ప్రమాణం చేస్తాను, నా చేతిలో ధనుస్సు ఉండగా, నా చేతిలో బాణాలు ఉండగా అని తెగపేలినటువంటి ఒక లక్ష్మణస్వామితో శ్రేష్ఠ సర్వధనుష్మతాం, సమస్తమైనటువంటి ధానుష్కులలోనూ శ్రేష్ఠుడైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి ధానుష్కుడు రామచంద్రమూర్తి ధనుసు చేతితో పట్టుకున్నటువంటి లక్ష్మణస్వామితో మాట్లాడుతున్నాడు. అంటే వాక్యాలు మాట్లాడినటువంటి వాడికి వాక్య విధాంబరుడు మాట్లాడుతున్నాడు. ధనుస్సు పట్టుకున్నటువంటి వాడికి సర్వధనుష్మతాం శ్రేష్ఠ అయినటువంటి వాడు మాట్లాడుతున్నాడు. అంటే వాల్మీకి విశేషణాలు ఎలా వేశాడు చూడండి. లక్ష్మణస్వామితో మాట్లాడేటువంటి రామచంద్రమూర్తికి 2 విశేషణాలు వేశాడు. ఒకటి వాక్య విధాం శ్రేష్ఠ, 2 సర్వధనుష్మతాం శ్రేష్ఠ. ఇందాక నుంచి అతను మాట్లాడిన వాక్యాలన్నీ పోయినట్టే. ఇందాక నుంచి అతని చేతిలో లబలబలాడించినటువంటి ధనుసు యొక్క పని కాస్త ఎందుకు పనికిరాంది అయిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు చేతిలో ధనుసు పట్టుకున్నవాడు ఎవడు? సర్వధనుష్మతాం శ్రేష్ఠ. నువ్వే అంతంత బాణాలు వేసేసి నీ చిన్ని ధనుసుతోటి రాక్షసుల్ని, దేవతల్ని, అందరినీ మొత్తం అయోధ్యను నిర్మానుష్యం చేసేయగలవైతే రామచంద్రమూర్తి చేతిలో ధనుస్సు ఉంటే ఆ మాత్రం చేయలేడా? దానికి 1,000,000 రెట్లు చేయగలడు ఆయన స్వామి. అటువంటి స్వామి లక్ష్మణ స్వామితోటి ఒక్కసారి చూసి మాట్లాడుతున్నాడు. ఏమని? తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమం. లక్ష్మణ, నీకు నా మీద ఎంత ప్రేమదో నాకు తెలుసు రాబోయే. నువ్వు నేనంటే ఎంత పడి చచ్చిపోతావో నాకు తెలుసు. నేనంటే నీకు అంతటి ప్రేమ, ఆ విషయం నాకు తెలుసు. విక్రమం చైవ సత్వంచ తేజశ్చ సుదురాసదం. నీ యొక్క పరాక్రమం నాకు తెలుసు, నీ యొక్క బలం నాకు తెలుసు, నీ యొక్క తేజస్సు నాకు తెలుసు. శత్రువులు ఎవరు కూడా దరి చేరలేడానికి వీల్లేనటువంటి నీ తేజస్సు గురించి కూడా నాకు తెలుసు అబ్బాయి. కానీ మమ మాతు మహద్దుఃఖం అతులం శుభలక్షణ అభిప్రాయమభిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ. అమ్మ ఏదో బాధపడింది, ఏడ్చింది అంటే సహజమని, శ్రీలక్షణమైనటువంటి ప్రేమ మోహం వల్ల ఆవిడలా మాట్లాడాను. కానీ నా మనస్సుని, నా అభిప్రాయాన్ని తెలుసుకుని ఉంటావు నువ్వు అని అనుకున్నాను నేను. అది తెలుసుకోకుండా, నా యొక్క సత్యాన్ని, నా యొక్క సమని గురించి తెలుసుకోకుండా నువ్వేమిటో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ధర్మో హి పరమో లోకే. ఈ లోకంలో అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటిది ఏది? ధర్మము. ధర్మే సత్యం ప్రతిష్ఠితం. ధర్మమందే సత్యము ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యమందు ధర్మం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ధర్మమందు ఎప్పుడూ కూడా సత్యం ప్రతిష్ఠితమై ఉంటుంది. కాబట్టి ధర్మ సంశ్రితమేతచ్చ పితుర్వచనముత్తమం. నాన్నగారి మాటని పాలించడమే అన్నిటికన్నా ధర్మమైనటువంటి విషయాన్ని నువ్వు ఎందుకు గ్రహించడం లేదయ్యా? సంహృత్య చ పితుర్వాక్యం మాతుర్వా బ్రాహ్మణస్య వా న కర్తవ్యం వృధా వీర ధర్మమాశ్రిత్య తిష్టత. ధర్మాన్ని పట్టుకుని ధర్మిష్ఠుడైనే ధర్మంగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడికి తండ్రి మాట కానీ, తల్లి మాట కానీ, ఒక బ్రహ్మజ్ఞాని అయినటువంటి బ్రాహ్మణుడి యొక్క మాట కానీ తిరస్కరించడానికి వీలు లేదు అనేటువంటి విషయం నీకు తెలియదా? సోహం న శక్ష్యామి పితుర్నియోగమతివర్తితుం పితుర్హి వచనాత్ వీర కైకేయ్యాహం ప్రచోదితః. నాన్నగారి మాటని నేను జవదాటలేను. ఏమిటయ్యా నాన్నగారి మాట? భర్తలకు పట్టాభిషేకం చేయాలి, నువ్వేమో 14 ఏళ్ళు వనవాసం లేదు. నాన్నగారి మాట అంటున్నావు అన్నయ్య. నాన్నగారు ఎప్పుడు చెప్పారు నీతో? చెప్పారా నాన్నగారు నీతో? చెప్పలేదు. దశరథుడు రాముడిని నువ్వు వనవాసానికి వెళ్ళని చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు? కైకేయి చెప్పింది. మరి నువ్వు నాన్నగారి మాట ఉంటాను, నాన్నగారు నీకు ఎప్పుడు చెప్పారయ్యా? చెప్పకుండానే నాన్నగారి మాట ఉంటాను అంటున్నాడు. నాన్నగారు ఏం చెప్పలేదండి నీకు వనవాసానికి వెళ్ళమని. ఏంటి ఇంతక నుంచి నాన్నగారి మాట పాటించాలంటున్నావు అంటే, పితుర్హి వచనాత్ వీర కైకేయ్యాహం ప్రచోదితః. నాన్నగారు చెప్పక్కర్లేదయ్యా. నాన్నగారి మనసు ఇది అని అమ్మగారు చెప్పారు, కైకేయీదేవి చెప్పింది చాలు. నాన్నగారు నోడు విప్పి చెప్పక్కర్లేదు.
నాన్నగారి మనసులో ఇలా అనుకుంటున్నారు అని నాకు ఎవరి ద్వారానో తెలిసినా సరే అది నాన్నగారి ఆజ్ఞ అని నేను శిరసా వహించేస్తాను. అలాంటిది నా సొంత తల్లి అయినటువంటి కైకేయీదేవి నన్ను తల్లిలా చూసుకొని చిన్నప్పటి నుంచి ఆవిడ చెప్పింది, నాన్నగారు ఇలా నీ గురించి అనుకుంటున్నారే, అది చాలు నాయన. అది నాన్నగారి మాటే, అమ్మ మాట వేరు నాన్నగారి మాట వేరు నేను ఎప్పుడూ అనుకోను. కాబట్టి నేను వనవాసానికి వెళ్ళవలసిందే. తదేనాం విసృజానార్యాం క్షత్రధర్మాశ్రితాం మతిం. నువ్వు నీ బుద్ధి క్షత్రధర్మాన్ని మాత్రమే ఆశ్రయించుకునుంది. క్షత్రధర్మంలో ఉండేటువంటి దౌర్బల్యం ఏంటంటే, చెడు గుణం ఏంటంటే అది చాలా కఠినంగా ఉంటుంది. క్షత్రుని యొక్క ధర్మం చాలా కఠినంగా ఉంటుంది, మహారౌద్రంగా ఉంటుంది. నువ్వు ఇందాక నుంచి క్షత్రియ ధర్మాన్ని మాత్రమే పట్టుకొని మహారౌద్రంగా అతి కఠినంగా మాట్లాడుతూ వాడిని చంపేస్తా, వీడిని నరికేస్తా, అందరిని నిర్మానుషం చేసేస్తా, నాన్నగారిని కట్టేస్తా, కొట్టేస్తా, చంపేస్తా, ఏమిటి మాట్లాడి నువ్వు. కాబట్టి నువ్వు విసృజ, విడిచిపెట్టి. ఇంకా ఏది అనార్యాం మతిం, ఆర్యులకు ఉండవలసినటువంటి బుద్ధి కాదయ్యా, గొప్పవాళ్ళకు ఉండవలసినటువంటి బుద్ధి కాదయ్యా అని. అలాంటి మతిని నువ్వు వెంటనే విడిచిపెట్టవలసి ఉంటుంది. ధర్మమాశ్రయ, నానా ధర్మాన్ని ఆశ్రయించిన అబ్బాయి, ధర్మమాశ్రయ మా తైక్షణం. ఏమిటంత తీక్షణంగా మాట్లాడుతున్నావు? ఆ తీక్షణతో వదిలిపెట్టు, తైక్షణం వదిలిపెట్టు. మద్బుద్ధిరనుగమ్యత, నా మనసులో ఏముందో నా బుద్ధిని నువ్వు అనుగమించి దాని ప్రకారం నడుచుకుంటే బాగుంటుందయ్యా. తమేవ ముక్తా సౌహార్దాత్ భ్రాతరం లక్ష్మణాగ్రజ ఉవాచ భూయః కౌసల్యాం ప్రాంజలి శిరసానతః. లక్ష్మణుడితో ఆ మాట చెప్పి వెంటనే మళ్ళీ కౌసల్య దగ్గరికి తిరిగి రెండు చేతులు జోడించి శిరస్సు దగ్గరికి తెచ్చి నమస్కారం పెట్టి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఆవిడతోటి ఒక మాట చెప్తున్నాడు రామచంద్రమూర్తి. ఏమన్నాడు ఆయన? అనుమన్యస్వ మాం దేవి, అమ్మా నాకు అనుజ్ఞేయమ్మా, నేను వనవాసానికి వెళ్ళాలి, ఇప్పటికే ఆలస్యం అయిపోతుందమ్మా, నేను ఇప్పుడే బయలుదేరి పెడతానని చెప్పి అక్కడ చెప్పి వచ్చాను తల్లి. అనుమన్యస్వ మాం దేవి గమిష్యంతమితో వనం, ఇక్కడి నుంచి నేను వనానికి వెళ్ళాలి తల్లి, నాకు నువ్వు అనుమతినివ్వవలసింది. శాపితాపి మమ ప్రాణై కురుస్వశయనాని మే, నన్ను దీవించి పంపించమ్మా, నా ప్రాణాల మీద ఒట్టుపెట్టి చెప్పాను నేను వనానికి వెళ్తాను అని, కాబట్టి నేను వెళ్ళి తీరాలి తల్లి, ఇంక నువ్వేమి మాట్లాడకుండా నాకు స్వస్థయనాలు పలుకు, నాకు క్షేమంగా ఉండాలి అని చెప్పి ఆశీర్వచనాలు పలుకు తల్లి. తీర్ణ ప్రతిజ్ఞశ్చ వనాత్ పునరేష్యామ్యహం పురీం. అమ్మా నేను వెళ్ళిపోతున్నానంటే నువ్వు అంత కంగారు పడిపోతున్నావు, నేను వెళ్ళి మళ్ళీ రాననుకుంటున్నావు. నువ్వు ప్రతిజ్ఞ నిలబెట్టుకుని 14 సంవత్సరాలు వనవాసం చేసి నేను మళ్ళీ వచ్చేస్తానమ్మా వెనక్కి. వచ్చి ఏం చేస్తావు? ఇప్పుడేమో తండ్రి మాట పాలిస్తున్నాను, వచ్చాక నీ మాట పాలిస్తా. ఏమిటి నీ మాట? అయోధ్యలోనే ఉండిపో, రాజ్యం మాలిపో, నన్ను జాగ్రత్తగా చూసుకో, ఇదే నీ మాట. కాబట్టి ఇద్దరు కోరికలు కోరాడు, తండ్రి కోరాడు, తల్లి కోరింది. ఎవరి కోరిక ముందుకు పాటించాలంటే ఎవరు ముందు కోరారో వాళ్ళకి ముందు పాటించాలి. తండ్రి కోరిన కోరిక ముందు ఏంటి? 14 సంవత్సరాలు వనానికి వెళ్ళిపోవడం. ముందు తండ్రి గారి మాట పాలించి నేను వనానికి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన మాట కూడా పాటిస్తాను నేను. ముందు అయిపోయాక నువ్వు చెప్పినట్టే వింటాను నేను. కాబట్టి తీర్ణ ప్రతిజ్ఞశ్చ వనాత్ పునరేష్యామ్యహం పురీం యయాతిరివ రాజర్షి పురాహిత్వా పునర్దివం. కాబట్టి మన వంశంలో యయాతి అనేటువంటి వాడు తండ్రి మాటని తల్లి మాటని ఎలా విన్నాడో అలాగే నేను కూడా తండ్రి మాటని ముందు వింటాను, తర్వాత నువ్వు చెప్పిన మాటని కూడా పాటిస్తాను. శోకక సంధార్యతాం మాతః, అమ్మా నీ శోకానికి ఆ సదుపులో పెట్టుకో. హృదయే సాధు మాసుచ, మంచి మనసుతోటి ఏమీ విచారం లేకుండా ఉండు తల్లి. వనవాసాదహైష్యామి పునఃకృత్వా పితుర్వచ, ఇట్టే వెళ్ళి ఇట్టే వచ్చేస్తా. ఎంతసేపు 14 సంవత్సరాలంటే నాన్నగారి మాటను పాలించి ఇట్టే వెళ్ళి ఇట్టే వచ్చేస్తా. త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా పితుర్నియోగే స్థాతవ్యం ఏష ధర్మ సనాతనః. మా సనాతనమైనటువంటి ఒక ధర్మశాస్త్రం చెప్పినటువంటి విషయం ఒకటి నేను చెప్తాను మీకు. ఏమిటది? త్వయా నీ చేత, మయా నా చేత, వైదేహ్యా సీతాదేవి చేత, లక్ష్మణేన లక్ష్మణుడి చేత, సుమిత్రయా సుమిత్ర చేత, పితుర్నియోగే స్థాతవ్యం. నాన్నగారి అధీనంలో మనం ఉండి నాన్నగారు చెప్పినట్టు ఆయన ఆజ్ఞని పాలించడమే మనందరి ధర్మం. అంటే ఏమిటి? నువ్వు నాన్నగారి మాట వినాలి, నేను వినాలి, సీతాదేవి వినాలి, లక్ష్మణుడు వినాలి, సుమిత్ర వినాలి. కాబట్టి అంటే ఇప్పుడు ఈ ఈ
కాంటెక్స్ట్లో ఇప్పుడు చెప్పదలుచుకున్న దానిలో జరగబోయేటువంటిది ముందు చెప్తున్నాడు. ఇక్కడ వెళ్ళేది ముగ్గురు, ఆ ముగ్గురులో ఇద్దరు రామలక్ష్మణుడు, ఇద్దరు తల్లులు ఉన్నారు, వాళ్ళు కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కౌసల్య, సుమిత్ర, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వీళ్ళందరూ తండ్రి అధీనంలోనే ఉండాలమ్మా. మరి ఇంకా కైకేయి ఉంది కదండి, ఆవిడ తండ్రి అనుమతిలో ఉండక్కర్లేదా? దశరథుడు ఎవరు అనుమతిలో ఉండాలి? ఇవన్నీ భరతుడు, శత్రుఘ్నుడు, ఊర్మిళ, మాండవి వీటి గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు అవసరమైనటువంటి వాడు 5గురే, వాళ్ళతోటే పని ఇప్పుడు. కాబట్టి మనందరం కూడా తండ్రిగా రాజ్యంలో ఉండాలమ్మా. అంబ సంహృత్య సంభారాన్ దుఃఖం హృది నిగృహ్య చ వనవాసకృత బుద్ధి మమ ధర్మ్యానువర్తతాం. ధర్మ్యం అంటే ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండేటువంటి నా మనస్సు ఏదైతే ఉందో, నా బుద్ధి ఏదైతే ఉందో దానిని నువ్వు కూడా పాటించమ్మా, నువ్వు కూడా దాన్ని అనుసరించు. మనసులోనే, హృదయంలోనే దుఃఖాన్ని నువ్వు తీసుకో, నువ్వు అట్టిపెట్టుకో. ఏ తద్వచస్తస్య నిశమ్య మాత సుధర్మ్యమప్యగ్రమ విక్లబంచ మృతేవ సంజ్ఞాం ప్రతిలభ్య దేవి సమీక్ష రామం పునరిత్యువాచ. ఒక్కసారి రామచంద్రమూర్తికి వెళ్ళిపోతాడు అని నిశ్చయించుకున్నటువంటి కౌసల్య మాతకి మూర్ఛ వచ్చిందిట. ఆవిడసేపు స్మృతి తప్పిపోయింది. మృతేన మరణించినట్లు అయిపోయిందిట ఆవిడ. మళ్ళీ కాసేపటికి తేరుకుంది. మళ్ళీ రాముడితో ఇలా అంటోంది ఆవిడ, యదైవతే పుత్ర పితా తథాహం గురుస్వధర్మేణ సుహృత్తయా చ నత్వానుజానామి న మాం విహాయ సుదుఃఖితామర్హసి గంతుమేవం. మళ్ళీ మొదలెట్టిందాడు, నాయన నువ్వు మాత్రం వెళ్ళడానికి నేను ఒప్పుకోనయ్యా. యదైవతే పుత్ర పిత తథా అహం. నీకు తండ్రి ఎంతో నేను కూడా అంతే కదా. తండ్రి మాట ఎక్కువ, తండ్రి మాట తక్కువ అనుకుంటున్నావు. తండ్రి ఎంతో తల్లి కూడా అంతే కదా. కాబట్టి నా మాట కూడా నువ్వు వినాలి కదా. నువ్వు మాత్రం వెళ్ళడానికి నేను ఎటువంటి అనుమతి ఇవ్వను సుమా. కిం జీవితే నేహ వినా త్వయా మే లోకేన వా కిం స్వధయా మృతేన. నువ్వు లేకపోయాక నాకు ఈ జీవితంతో ఇంక పని ఏమిటయ్యా? ఇంకా జీవించి ఉండడానికి కానీ, కీర్తి కావాలని కానీ, ఈ రాజ్యం కావాలని కానీ, ఈ సుఖాలు అనుభవించాలని కానీ నా కోరికే ఉందయ్యా. శ్రేయో ముహూర్తం తవ సన్నిధానం మమేహ కృత్స్నాదపి జీవలోకాత్. సమస్త జీవలోకాన్ని ఉదయం అంటే వదిలేస్తాను నేను, కానీ నీతో కలిసి జీవించడమే చాలు నాయన నా జీవితానికి. కానీ నువ్వు నన్ను వదిలి వెళ్ళడానికి మాత్రం నేను ఒప్పుకోను. నరైరివోల్కాభిరపోహ్యమానో మహాగజోధ్వానమను ప్రవిష్టః భూయ ప్రజ్వాల విలాపమేనం నిశమ్య రామ కరుణం జనన్యాః. ఇది ఎడిటోరియల్ కామెంట్. వాల్మీకి మహర్షి ఇంతవరకు వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు అంటూ మధ్యలో ఆయన ఒక కామెంట్ చేస్తున్నాడు. ఏమిట, కొన్ని మత్త గజాలు ఉంటాయి, వాటిని పెద్ద పెద్ద మంటలు పెట్టి భయపెడతారు జనం. భయపెట్టి వాళ్ళకి కావాల్సిన మార్గంలో దాన్ని తీసుకెళ్ళి గోతులో పడేస్తారు. ఒక మత్త గజాన్ని గోతులో పడేయడానికి మంటలవి చూపించి దాన్ని భయపెట్టి బతిమాలి బామాలి గోతులో పడేసినట్టు ధర్మంలో పెడదాం అనుకుంటున్న రామచంద్రమూర్తిని ఈవిడ అనేకమైనటువంటి మాటల్లో పెట్టి అధర్మంలోకి లాగేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అధర్మం అనే గోతులో పడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది వాల్మీకి వారి ఎడిటోరియల్ కామెంట్. అలా చేస్తూ భూయ ప్రజ్వాల విలాపమేనం నిశమ్య రామ కరుణం జనన్యాః. ఆ జనని యొక్క దుఃఖాన్ని చూసి కరుణతో నిండిపోయింది రామచంద్రుని యొక్క మనస్సు. సమాతరం చైవ విసంజ్ఞకల్పాం ఆర్తంచ సౌమిత్రిమభిప్రతస్థం ధర్మే స్థితో ధర్మ్యమువాచ వాక్యం యథానయేవార్హతి తత్ర భక్తుం. ఆ సమయంలో ఎలా మాట్లాడాలో అతని ఒక్కడికే తెలుసు రామచంద్రమూర్తి. అలా తను ఒక్కడికే తెలిసినటువంటి ఏది మాట్లాడాలో అతను ఒక్కడికే తెలుసు, ఎలా మాట్లాడాలో అతను ఒక్కడికే తెలుసు. అటువంటి రామచంద్రమూర్తికి ఒక్కడికే తెలుసు, ఇంకెవరికే తెలియదు. అటువంటి రామచంద్రమూర్తి ఆవిడతోటి అప్పుడు లక్ష్మణుని పక్కన పెట్టుకుని ఆవిడతో మాట్లాడుతున్నాడు. అహం హితే లక్ష్మణ నిత్యమేవ జానామి భక్తిం చ పరాక్రమం చ మమత్వభిప్రాయమసన్నిరీక్ష్య మాత్రా సహాభ్యర్జసి మాం సుదుఃఖం. లక్ష్మణ, నీ యొక్క పరాక్రమం గురించి నాకు తెలుసు, నీకు నా మీద ఉన్న ప్రేమ గురించి నాకు తెలుసు. ఇప్పుడు నా అభిప్రాయం ఏమిటో మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతావు. కాబట్టి తల్లితో కలిసి నువ్వు కూడా నన్ను వనానికి వెళ్ళవద్దు, రాజ్యాన్ని తీసుకునేటువంటి అభ్యర్థన చేస్తూ ఉన్నావు.
ధర్మార్థకామాన్ ఖలు తాత లోకే సమీక్షిత ధర్మఫలోదయేషు తే తత్ర సర్వేషు అసంశయం మే భార్యేవ వశ్యాభిమతాసు పుత్రా. నువ్వు ధర్మాన్ని ఎలాగ అనుగమించాలి అంటే, ఒక సద్భార్య భర్తను ఎలా అనుసరించి ఎప్పుడు వెళుతుందో అలాగా మనం ధర్మాన్ని ఎప్పుడూ అనుసరించి వెళుతూ ఉండాలయ్యా. కానీ ధర్మార్థ కామాలు కావాలి అంటే ధర్మాన్ని మాత్రమే పట్టుకుంటే చాలు, అవన్నీ తక్కినవి అవే వస్తాయి. ఎస్మింస్తు సర్ నువ్వు ఇప్పుడు అర్థం కోసం, రాజ్యం కోసం ధర్మాన్ని వదిలిపెట్టేసేమని మీరు చెప్తున్నారు. నువ్వు వదిలిపెట్టేస్తే రాజ్యం రాదు. ధర్మాన్ని వదిలిపెడితే కామము తీరదు, సరిగ్గా నీకు అర్థం కూడా సరి అయింది దొరకదు. కాబట్టి ధర్మాన్ని పట్టుకుంటే ధర్మఫలోదయేషు, దానికి వచ్చే ఫలితాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. స్మా యస్మింస్తు సర్వేషు సన్నివిష్ట ధర్మో యతస్యాత్ తదుపక్రమేత ద్వేషో భవత్వర్థపరో హి లోకో కామాత్మతా కల్వపి న ప్రశస్త. ధర్మాన్ని కనుక వదిలిపెడితే లోకం నిన్ను కాముకుడు అంటుంది, డబ్బు కోసం వెంపర్లాడిపోయేవాడు అని చెప్పి, అర్థపరుడు అని చెప్పి నిందిస్తుంది. కాబట్టి నాన్న, గురుశ్చ రాజా చ పితా చ వృద్ధః క్రోధాత్ ప్రహర్షాత్ యది వాపి కామాత్ యద్వ్యాదిశేత్ కార్యమవేక్ష్య ధర్మం కష్టం న కుర్యాత్ అనృశంసన్వృత్తిః. నిజంగా మనకి ధర్మమే ఉంటే గురువు అయినటువంటి, తండ్రి అయినటువంటి, వృద్ధుడైనటువంటి రాజు ఏది మాట్లాడితే అది మనం తూచా తప్పకుండా ఆచరించడమే మన ధర్మం. అది కామంతో మాట్లాడా, ధర్మంతో మాట్లాడా, అధర్మంతో మాట్లాడా, కోపంతో మాట్లాడా, సరిగ్గా మాట్లాడా లేదా, అతని మాటలో న్యాయం ఉందా అన్యాయం ఉందా, ఇవన్నీ మనకు సంబంధం ఏమిటిరా? ఆయన చెప్పింది చేయడం వరకే మన సంబంధం తప్ప అది మంచిదా కాదా అనేటువంటి విచారించవలసినటువంటి పూచి మనకు లేదు. అది మనకి సంబంధం కాదు, మన పని కాదు అది. నచైవ శక్నోమి పితుః ప్రతిజ్ఞాం ఇమామకర్తుం సకలాం యథావత్. తండ్రి గారి మాటని చేయకుండా ఉండే శక్తి నాకు లేదు, అది చేసి నేను తీరుతాను. నహ్యవయోస్తాత గురుర్నియోగే దేవ్యాశ్చ భర్త సగతి సధర్మ. ధర్మము అంటే అలౌకికమైనటువంటి శ్రేయస్సుని పొందడానికి ఉపయోగించే సాధనం పేరు ధర్మం. లౌకికమైనటువంటి శ్రేయస్సు మనకి చక్రకాలుగా వస్తుంది, కామం వల్ల వస్తుంది, అర్థం వల్ల వస్తుంది, ఎన్నో రకాల సుఖాలు వస్తాయి. కానీ అలౌకికమైనటువంటి శ్రేయస్సు, సుఖం కూడా కాదు, ఆ శ్రేయస్సు కలగాలి అంటే ధర్మం ఒకటే మార్గం నాన్న. తస్మిన్ పునర్జీవతి ధర్మరాజే విశేషతస్వే పథివర్తమానే దేవీ మయా సార్ధమితోపగచ్చేత్ కథం స్విదన్యా విధవేవ నారీ. తండ్రిని వదిలిపెట్టి పుత్రుడి దగ్గరికి ఎప్పుడు రావాలి ఒక స్త్రీ అంటే, తండ్రి లేనప్పుడు రావాలి. నేను కూడా నీతో వచ్చేస్తాను అమ్మ ఉంటుంది, ఆ మాట నేను వినలేకపోతున్నాను. తండ్రి గారు బతికుండగా తండ్రిని వదిలేసి, భర్తను వదిలేసి కొడుకుతో పాటు వస్తానో ఏ స్త్రీకి కూడా సరి అయినటువంటి పద్ధతి కాదు చెప్తున్నాడు. మనం ఏం చేస్తాం, పిల్లల్ని ఎక్కడో హాస్టల్లో పెట్టాం కాబట్టి భర్త గారిని వదిలేసి పిల్లల దగ్గరికి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకుని అక్కడ పిల్లలతో ఉంటూ ఉంటాం. అది చాలా అధర్మము అని చెప్పి మనకి ఇక్కడ మనిషి చెప్తూ ఉన్నాడు. భర్తని అనుసరించి ఉండడమే స్త్రీకి ధర్మం తప్ప పిల్లల్ని అనుసరించడం ధర్మం కాదు. కానీ ఎప్పుడూ ధర్మం అవుతుంది విధవ స్త్రీ అయినప్పుడైతే మాత్రమే, భర్తని కోల్పోయిన స్త్రీకి మాత్రమే అది ధర్మం అవుతుంది సుమా. కాబట్టి అమ్మ నువ్వు కూడా నాతో వచ్చేస్తాను మాట వినలేకపోతున్నాను. తండ్రి గారు జీవించి ఉండగానే వాళ్ళ మాట్లాడుకోవడం. అమ్మ సా మామనుమన్యస్వనం వ్రజంతం. అమ్మ ఇప్పటికైనా నాకు అనుమతి అమ్మా, నీ అనుమతి లేకుండా నేను వెళ్ళలేను, నువ్వు నన్ను వెళ్ళు అని చెప్పు తల్లి. సా మామనుమన్యస్వనం వ్రజంతం కురుష్వనః స్వశయనాని దేవి యథా సమాప్తే పునరావ్రజేయం యథా హి సత్యేన పునర్యయాతి. అంటే వచ్చేస్తారమ్మా, ఇలా బిడ్డలో వచ్చేస్తా, దాని గురించి నువ్వు ఎందుకంత కంగారు పడిపోతున్నావు? కాబట్టి నువ్వు కనుక నాకు అనుమతి ఇచ్చినట్లయితే నేను చక్కగా వెళ్ళొస్తానని దీవించు తల్లి. యశోహ్యహం కేవల రాజ్య కారణాత్ న పృష్ఠత కర్తుమలం మహోదయం అదీర్ఘకాలే నతు దేవి జీవితే రుణేవరా మధ్యమహీమధర్మతః. కాబట్టి ఈ రాజ్యం కోసం, యశస్సు కోసం నేను ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మమైనటువంటి పని చేయడానికి నేను ఒప్పుకోవట్లేదు. ధర్మమైనటువంటి కార్యం చేయడమే చాలా లాభాలను కలిగించేటువంటి, మహోదయాన్ని ఇచ్చేటువంటి పని అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను.
ప్రసాదయన్నర వృషభ సమాతరం పరాక్రమాజ్జిగమిషురేవ దండకాన్ అధానుజం భృశమనుశాస్య దర్శనం చకారతాం హృది జననీం ప్రదక్షిణం. నాన్న లక్ష్మణ, నేను వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చూసుకోవాలి, నేను ఇంక వెళ్తాను, ఇలా మాట్లాడుతుంటే ఇక్కడ మాటలతోనే గడిచిపోతుంది అని చెప్పి తల్లికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేశాడట రామచంద్రమూర్తి. అధతం వ్యథయాదీనం సవిశేషమమర్షితం స్వశంతమివ నాగేంద్రం రోష విస్ఫారితే క్షణం. వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారి మళ్ళీ గుస్తున్నాడు లక్ష్మణస్వామి. అంతా నేను చెప్పింది విని, అన్నయ్య మళ్ళీ ఏమిటి నువ్వు వెళ్ళిపోతానంటావు అని చెప్పి మళ్ళీ శ్వశంతమివ నాగేంద్రం, ఒక బుసలు కొడుతున్నటువంటి పాములే ఆయన రోష విస్ఫారితే క్షణం, కోపంతో ఎర్రబడినటువంటి పెద్దవైనటువంటి కళ్ళతోటి ఆయన మాట్లాడుతున్నాడు. ఆసాద్య రామ సౌమిత్రిం సుహృదం భ్రాతరం ప్రియం ఉవాచేదం సధైర్యేణ ధారయన్ సత్వమాత్మవాన్. రాముడి దగ్గరికి వచ్చి కొంచెం బలాన్ని తెచ్చుకుని, ధైర్యం తెచ్చుకుని, నిగృహ్య రోషం శోకంచ ధైర్యం ఆశ్రిత్య కేవలం అవమానం విరస్యేమం గృహీత్వా హర్షముత్తమం. తన రోషాన్ని దాన్ని కూడా ఆయన పక్కన పెట్టుకుని నెమ్మదిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు లక్ష్మణస్వామి. ఉపక్షిప్తం హి యత్కించిత్ అభిషేకార్థమధ్యమే సర్వం విసర్జయ క్షిప్రం కురు కార్యం నిరత్యయం. ఆయన లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి చెప్తున్నాడు, లక్ష్మణ, అభిషేకం కోసం చేయబడిన సంభారాలన్నీ ఇవి ఉన్నాయి కదా, వాటిని నేను ముట్టుకోను. ఎందుకంటే నేను ఇప్పుడు స్నానం చేసి బయలుదేరాలి వనానికి. అభిషేకం కోసం తెచ్చిన నీళ్ళతో స్నానం చేశాను అనుకో, ఈ వార్త వెంటనే కైకేయికి చేరిపోయి వీడికి ఇంకా రాజ్యం మీద మక్కువ ఉందేమో అని అపార్థం చేసుకునేటువంటి అవకాశం. కాబట్టి ఈ నీళ్ళని నేను ముట్టుకోను. నేను వేరే నీళ్లు బకెట్తో తెచ్చుకుంటాను, లేదా నూతిలో తోడుకుంటాను. ఆ నీళ్ళతోటే సౌమిత్రే యో అభిషేకార్థే మమ సంభార సంభ్రమ అభిషేక నివృత్త్యర్థే సోస్తు సంభార సంభ్రమ యస్యామదభిషేకార్థే మానసం పరితప్యతే మాతా మేషా యథా న స్యాత్ సవిశంకా తథా కురు. ఇక్కడి నీళ్లతోటి నేను స్నానం చేసేసి మళ్ళీ కైకేయీదేవికి అనుమానం, శంక, వీడు వెళ్తాడో వెళ్ళడో, లేకపోతే వనానికి వెళుతూ కూడా ఇంత అద్భుతమైనటువంటి సుగంధంతో పూసినటువంటి ద్రవ్యాలు ఉన్నటువంటి నీటితోటి వీడికి స్నానం ఎందుకు, మామూలు నీళ్ళతో చేస్తే సరిపోతుంది కదా, వీడికి ఇంకా రాజ్యం మీద ఏమైనా మక్కువ ఉందేమో అనుకుంటుందేమో ఆవిడ. కాబట్టి అలా లేకుండా ఉండేలాగా నేను పని చేయాల్సి ఉంటుందయ్యా. తస్యాహ శంకామయం దుఃఖం ముహూర్తమపి నోత్సహే. ఆవిడికి దుఃఖం కలిగితే నేను ఓర్చుకోలేనయ్యా, కైకేయీదేవికి మాత్రం ఏం దుఃఖం కలగకూడదు. మనసి ప్రతి సంజాతం సౌమిత్రేహముపేక్షితం. ఎందుకని కౌశల్యాదేవికి దుఃఖం వచ్చిందంటే అందులో ఆయన పాత్ర ఏం లేదు. ఇప్పుడు ఆయన వల్ల దుఃఖం వస్తుంది కైకేయీదేవికి, కాబట్టి ఆయన ఓర్చుకోలేడు. కౌశల్యాదేవి, ఏమైనా నీ తల్లికి వచ్చే దుఃఖం కన్నా కైకేయీదేవికి వస్తే దుఃఖం నువ్వు తట్టుకోలేవా అంటే తనంతటి తానుగా దుఃఖాన్ని కలిగించలేదు కౌశల్యాదేవి. ఆవిడకి వచ్చిన దుఃఖం తన అధీనంలో లేదు, పరాధీనమైనటువంటిది. ఎవరో ఏదో పని చేయడం వల్ల ఆవిడ దుఃఖం వచ్చింది, తను చేసిన తప్పేమీ లేదు. కానీ ఇప్పుడు తను ఈ నీళ్ళతో స్నానం చేయడం, ఈ అభిషేక సంభారాన్ని ఒకసారి చూసుకుని రాసుకోవడం, బట్టలు భలే ఉన్నాయి అభిషేకానికి తెచ్చారని ఒకసారి వాటి మీద చెయ్యడం, ఇలాంటి చేశానని తెలిస్తే ఆవిడ దుఃఖపడుతుంది. నా కారణంగా ఆవిడ దుఃఖం వస్తుందంటే నేను ఓర్చుకోలేను. కైకేయికి మాత్రం ఏ దుఃఖం వచ్చారో నేనేం చేయకూడదు. నా బుద్ధిపూర్వం స్మరామీహ కదాచన మాతృణాం వా పితుర్వాహం కృతమల్పంచ విప్రియం. తెలిసి కానీ తెలియక కానీ, బుద్ధితో కానీ బుద్ధి లేకుండా కానీ, ఆలోచించకుండా కానీ నేను ఏమాత్రం నా తల్లిదండ్రుల్ని నొప్పించే పని చేయనయ్యా. ఇప్పుడు ఆ చేయడం నాకు ఇష్టం ఉండదు. సత్యాభిసంధశ్చ నిత్యం సత్య పరాక్రమ పరలోక భయాద్భీతో నిర్భయోస్తు పితా మమ. మా తండ్రి మాత్రం ఎప్పుడు భయపడకూడదయ్యా. ఏమిటి భయపడాలి తండ్రి? అసత్య దోషం వస్తుందేమో నాకు అని ఆయన భయపడుతూ ఉంటాడు. అయ్యో, రాజ్యం భరతుడికి ఇస్తానన్ననే ఇవ్వలేకపోతానేమో, రాముడు వెళ్ళకపోతే కొంపలు అడ్డుకుపోతాయి, ఇప్పుడు నేను అసత్యవాడిని అవుతాను, నాకు మళ్ళీ నరకం వస్తుందేమో అని తండ్రి భయపడకుండా ఉండుగాక. తండ్రి నిర్భయంగా ఉండి నేను స్వర్గానికి వెళ్తాను, ఎందుకంటే ఇచ్చిన వాడిని నిలబెట్టుకున్నాను అనేటువంటి ధైర్యంగా ఉండుగాక. అలా ఉండేలాగా నేను ప్రవర్తిస్తాను.
తస్యాపి భవేదస్మిన్ కర్మణ్య ప్రతిసంహృతే సత్యం నేతి మనస్తాపః తస్య తాపస్తపేచ్చ మాం. నా పని వల్ల ఏమాత్రమైనా తండ్రి తప్పించినట్లయితే నేను ఇంకా 10 రెట్లు తప్పించబడిపోతానయ్యా. ఆ తాపం నన్ను కాల్చేస్తుంది. కాబట్టి మా తండ్రి బాధపడేలా మాత్రం నేను ఏ పని చేయనయ్యా. అభిషేక విధానంతు తస్మాత్ సంహృత్య లక్ష్మణ అన్వగేవాహమిచ్చామి వనం గంతుమిత పునః. వాటన్నిటిని అలాగే వదిలిపెట్టి లక్ష్మణస్వామి, నేను ఇప్పుడు వనానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నానయ్యా. మమ ప్రవ్రాజనాదత్య కృతకృత్యానుపాత్మజ సుతం భరతమవ్యగ్రం అభిషేచయితా తతః. కానీ నేను వెళ్ళగానే అయిపోలే, ఇంకో చేయవలసిన పని ఉంది. సంతోషించినదైనటువంటి మా తల్లి కైకేయి భరతుడికి తీసుకొచ్చి చక్కగా రాజ్యాభిషేకం చేయుగాక. భరతుడు రాజ్యాభిషేకం మాత్రాన్ని నాకు ఎటువంటి విఘ్నం రాకూడదు, అది మాత్రం అవ్వాలి. ఇది సగమే నేను వెళ్ళమనేది. రెండో సగం భరతుడికి అభిషేకం జరగడం. నా చేతిలో ఉన్నది నేను చేసేస్తున్నా, వెళ్తున్నా. కానీ ఇంకా జరగవలసింది ఉంది. మా తల్లి నిర్భయంగా, నిస్సంకోచంగా, అవిఘ్నంగా, ఏమీ విఘ్నాలు రాకుండా భరతుడికి కూడా చక్కగా అభిషేకం చేయుగాక. మయి చీరాజిన ధరే జటామండలధారిణి గతేరణ్యంచ కైకేయ్యా భవిష్యతి మనస్సుఖం. మా తల్లి బాగా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు ఉంటుందంటే కైకేయి, నేను నారబట్టలు కట్టుకుని ఈ ఆభరణాలన్నీ తీసేసి జటాముక్తాన్ని పెట్టుకుని నేను వనానికి వెళుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది మా తల్లి. ఆ సుఖాన్ని, ఆ సంతోషాన్ని మా తల్లికి ఎప్పుడు ఇస్తానా ఉంది నాకు. తల్లికి సంతోషంగా చూడాలని నా కోరిక. బుద్ధి ప్రణీతాయేనేయం మనశ్చ సుసమాహితం తంతు నార్హామి సంక్లేష్టం ప్రవ్రజిష్యామి మాచిరం. నేను ఇక్కడున్న ప్రతి క్షణం కూడా ఒక్కొక్క యుగంలా గడుస్తోంది నాకు. కారణం, ఇంకా వెళ్ళలేదా వీడు, ఇంకా వెళ్ళిపోలేదా వీడు అని ఆవిడ కంగారు పడిపోతూ ఉంటుంది. ఆవిడ దుఃఖపడుతూ ఉంటుంది. ఆవిడ దుఃఖపడడం నేను కోర్చుకోలేను. ఆవిడ సంతోషం కలిగించాలి నేను. కృతాంతస్త్వేన సౌమిత్రే ద్రష్టవ్యో మత్ప్రవాసనే రాజ్యస్య వితీర్ణస్య పునరేవ నివర్తనే. ఒక్కటి ఆలోచించి లక్ష్మణ, ఈ రాజ్యం నాకు కావాలి అని నేను అనుకోలే. ఈ పట్టాభిషేకం జరిగితే బాగుండును అని నేను అనుకోలే. పట్టాభిషేకం చేస్తానన్నారు. మళ్ళీ వాళ్ళే పట్టాభిషేకం లేదు వనానికి వెళ్ళిపోమన్నారు. ఇందులో నా ప్రమేయం ఏమైనా ఉందా? నీ ప్రమేయం ఏమైనా ఉందా? ఇదంతా దైవ చోదితం. నాన్నగారి ప్రమేయం కూడా ఏం లేదు. పరమాత్మ నడిపిస్తున్నాడయ్యా మనందరినీ. దేవుడు ఎలా నడిపిస్తే అలా నడవాలి మనం. కాబట్టి నా ప్రతిభతోటో, నా యొక్క శక్తితోటో నేను రాజైపోదామంటే అవ్వను. నేను రాజు అవ్వకూడదు అంటే మానేయడం కూడా కష్టం. అది దైవ నిర్ణయం నాయన. కాబట్టి నువ్వు దైవ నిర్ణయం గురించి ఆలోచించేటువంటి అవకాశం నీకు లేదు సుమా. కైకేయ్యా ప్రతిపత్తిర్హి కథం స్యాత్ మమ పీడనే యది భావో నదైవోయం కృతాంత విహితో భవేత్. లేకపోతే నేనంటే ఎంత ప్రేమరా కైకేయికి. భరతుడి కన్నా ఎక్కువగా నన్ను చూసుకుందే. ఎప్పుడూ నన్నే పడుకోబెట్టుకునేదే తన పక్కలో. భరతుడిని కూడా దూరం తోసేసి పొద్దున లేవగానే నేను ఎలా లేచానో లేదో చూడడానికి మా అంతఃపురానికి పరిగెత్తుకుని వచ్చేసేదే. నేను ఎంత ప్రేమ చూపించాను ఆవిడ మీద. అటువంటి ఆవిడికి నన్ను వనవాసం పంపించాలని కోరిక రావడం చూసావా ఎలా ఉందో. ఆవిడ అనుకుంటే వచ్చింది కాదది, దైవ ప్రేరితం. భగవత్ ప్రేరితం అయితేనే మనలో బుద్ధులు మారుతూ ఉంటాయి. కాబట్టి నాన్న, ఇదేదో కైకేయి తప్పు చేసిందనో, నాన్నగారు తప్పు చేశారనో అనుకోకు. ఇదంతా దైవ ప్రేరితమై ఇలా నడుస్తుంది. ఎలా జరగాలో అలా జరుగుతుంది కథంతా. నడిపించేవాడు వేరేవాడు ఉన్నాడు సుమా, అది గుర్తుపెట్టుకో. జానాసి యథా సౌమ్య నమాతృషు మమాంతరం భూతపూర్వం విశేషో వా తస్యామై సుతేపి వా. నీకు కూడా తెలుసు కదా, కౌశల్యదేవి ఎంతో, నాకు కైకేయి కూడా అంతే. నీకు ఇంకోటి కూడా తెలుసు, కైకేయదేవికి భరతుడు ఎంతో, నేను అంతే. కానీ ఇవాళ నన్ను దూరంగా పొమ్మని భరతుడికి పట్టాభిషేకం చేస్తానని అంటోంది అంటే ఆవిడ, ఇది కేవలం దైవ నిర్ణయమే. ఆవిడకి స్వతంసిద్ధంగా ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. దైవ నిర్ణయం మీద ఆధారపడి బతుకుతాం మనందరం. మన ఊహలు, మన ఆలోచనలను కూడా నిర్దేశించేది దైవమే అనేటువంటిది గుర్తుపెట్టుకో. అదే అంటాడు భగవద్గీతలో, మత్తః స్మృతి, మత్తః జ్ఞానం, మత్తః అపోహనంచ. నీకు స్మృతి, జ్ఞానం, ఊహ ఇవన్నీ కూడా నా వల్లనే మీకు కలుగుతున్నాయి అని ఆయన చెప్పేశాడు అక్కడ కృష్ణుడు. ఈయన చెప్పకుండా చెప్తున్నాడు భగవద్గీతను. మనం తలుచుకుంటే వచ్చేవి కాదయా ఈ ఆలోచనలన్నీ. అటువంటి ఆవిడకి ఇటువంటి ఆలోచన వచ్చిందంటే అది పూర్తిగా భగవంతు నిర్ణయమే అలా ఉంది అని మనం గ్రహించాల్సి ఉంటుంది సుమా.
సోభిషేక నివృత్వర్ధై ప్రవాసార్థైశ్చ దుర్వచైః ఉగ్రైః వాక్యైః అహం తస్యాః నాణ్యద్దైవాత్ సమర్థయే. ఇది తెలిసిన తర్వాత నాన్నగారిని తిట్టడం, అమ్మని తిట్టడం, ఇది చేయడం ఏమైనా బాగుందా? అలా చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అసలు? ఎందుకంటే వాళ్ళకి ప్రమేయం ఏం లేదు, దైవం నడిపిస్తున్నటువంటి కార్యమయ్యాయి. కథం ప్రకృతి సంపన్న రాజపుత్రీ తథా గుణ భూయాత్ సా ప్రాకృతేవ శ్రీమత్పీడాం భర్తృసన్నిధౌ. ఒక్కసారి ఆలోచించు, ఎంత సంస్కారంతో పెంచబడినటువంటి కన్య ఆవిడ కైకేయి, ఎంత చక్కటి మాట తీరు కలిగినటువంటి ఆవిడ. ఇన్నాళ్ళు ఆవిడ రాజవంశంలోంచి వచ్చింది, గొప్ప రాజకులంలోంచి వచ్చింది, కేకయ్య వంశంలోంచి. అటువంటి ఆవిడ ఎంతో మృదువుగా చక్కగా మాట్లాడేటువంటి ఆవిడ ఇన్నాళ్ళు తండ్రి ఎదురుగుండా నన్ను అనరాని మాటలని, అంత కఠినంగా వినలేని మాటలు మాట్లాడుతుంటే, దారుణమైన మాటలు. ఇది నిజంగా ఆవిడ మాట్లాడగలదా? ఆవిడ మాట్లాడాలనుకుంటే దైవ ప్రేరితమైనప్పుడే ఆవిడ నోట్లోంచి ఆ మాటలు అలా వచ్చేలా పరమాత్మ చేస్తాడు. కానీ తలుచుకుంటే, మనం అనుకుంటే వచ్చేది కాదు సుమా అని చెప్పి ఆయన లక్ష్మణ స్వామితో చెప్తూ ఉన్నాడు. యదచించంతు తద్దైవం భూతేష్వపి నహన్యతే వ్యక్తం వై చ తస్యాంచ పతితో హి విపర్యయః. ఇది ఇలా జరగాలి, అది అలా జరగాలి, జరిగితే బాగుండదు అని మనం అనుకుంటాం. కానీ దానికి విపర్యయం జరగచ్చు, దానికి వ్యతిరేకం జరగచ్చు. ఇప్పుడు పరమాత్మ నిశ్చయం వేరేగా ఉంటుంది. తాను ఒకటి తలచిన, దైవం ఒకటి తలచిన అన్నట్లుగా. ఏదో రాజుకు నాకు పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు, కానీ పరమాత్మ ఇంకొకలా తెలిసి ఉంటాడు బహుశా. అందుకని నాకు పట్టాభిషేకం ఆగిపోయింది. కానీ ఇందులో తండ్రి గారి దోషం ఏం లేదు, కైకేయీ దేవి యొక్క దోషం లేదు. కశ్చిద్ దైవేన సంవృత్రే యోధుముత్సహతే పుమాన్ యస్య న గ్రహణం కించిత్ కర్మణో అన్యత్ర దృశ్యతే. నువ్వు అన్నట్టు మనకి చెడు చేసిన వాళ్ళని కొట్టేయాలి, కట్టేయాలి, చంపేయాలి, బాగానే ఉంది. కానీ ఈ దైవం అన్నది కనపడదయ్యా, ఎలా ఉంటుందో తెలియదు, పట్టుకోలేమయ్యా. కాబట్టి నువ్వు ఇందరూ కట్టేస్తాను, కొట్టేస్తాను, చంపేస్తాను, నీకు ఎవరైనా అపకారం చేస్తా అన్నావే, నీ వల్ల కాదు అది. దైవం నీకు కనపడదు, నువ్వు పట్టుకోలేవు నాయన. కాబట్టి తండ్రి, నువ్వు ఇలాంటి మాటలు ఇంకా మానుకోవాలి. ఎందుకంటే దైవాన్ని ఎవరూ ఏమీ చేయలేరు, మనకది దొరికేటువంటి వ్యవహారం కాదు. ఎస్ నా గ్రహణం కించిత్ కర్మణోస్య సుఖదుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ యచ్చ కించచ తదాభూతం నను దైవస్య కర్మ తత్. మనకు ఒక లాభం వచ్చిందంటే, ఒక నష్టం వచ్చిందంటే, ఒక సుఖం వచ్చిందంటే, ఒక దుఃఖం వచ్చిందంటే, ఒక భయం వచ్చిందంటే, ఒక క్రోధం వచ్చిందంటే, ఉత్పత్తి వచ్చిందంటే, వినాశనం వచ్చిందంటే, ఇదంతా మన చేతిలో లేదు నాయన. ఇదంతా కూడా దైవ నిర్ణయమే. ఈ దైవ నిర్ణయం అందరినీ కంట్రోల్ చేస్తుంది, మన ఒక్కళ్ళనే కంట్రోల్ చేస్తుంది అనుకో. మహా ఋషులు కూడా పడిపోతారు దీనిలో. ఋషయః అపి ఉగ్ర తపసః దైవేన అభిప్రపీడితాః ఉత్సృజ్యమాన్ స్త్రీభ్రాన్ భ్రంశ్యంతే కామమన్యుభిః. ఎప్పుడూ చాలా శాంతంగా ఉండేటువంటి ఋషి, ఎప్పుడూ కోపం తెచ్చుకోడు. అటువంటి వాడు కూడా దైవ నిర్ణయం అలా ఉంటే కామానికి లోబడిపోతాడు, క్రోధానికి లోబడిపోతాడు. తెలుసా? మనమెంతయ్యా ఇంకా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన? విశ్వామిత్ర మహర్షి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన చరిత్ర అంతా తెలిసి, ఆయన కామక్రోధాలకు ఎలా వసూలయ్యాడు విన్నాడు కథలు. కాబట్టి మహర్షులే పడిపోతారయ్యా కామక్రోధాలకి దైవవశం వల్ల. అలాంటిది నువ్వు నేను ఒక లెక్క ఏమిటయ్యా? అసంకల్పితమేవేహ అకస్మాత్ ప్రవర్తతే వివత్యారంభమారబ్ధం నను దైవస్య కర్మ తత్. ఇలాగే ఉంటుంది, అకస్మాత్తుగా వస్తుంది. అది ఎందుకు వస్తుందో తెలియదు, మన ప్రమేయం ఏముండదు. అవతలవాడు చేశాడని మనం భ్రమపడతాం, కానీ దైవకర్మ అలాగే ఉంటుంది, అకస్మాత్తుగా వస్తుంది. అది ఏతయా తత్వయా బుద్ధ్యా స్తంభ్య ఆత్మానమాత్మనా వ్యాహతేప్యభిషేకే మే పరితాపో న విద్యతే. ఇవన్నీ తెలుసుకున్నట్లయితే ఏదో పట్టాభిషేకం పోస్ట్పోన్ అయిందో, క్యాన్సిల్ అయింది, లేకపోతే వనానికి వెళ్ళాల్సి వస్తుంది, ఇలాంటి అక్కర్లేని వాటి ఆలోచనలు పెట్టుకోవి ముఖాన్ని తెచ్చుకోరయ్యా ఎవరు. చక్కగా ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటాను. తస్మాత్ అపరితాపస్సన్. కాబట్టి నువ్వు పరితాపానంతని వదిలిపెట్టేసి త్వం అపి అనువిధాయ మాం. నాతో రా అంటే నా విధానాన్ని అనుసరించు. నువ్వు వనానికి వచ్చేమని కాదు, నా విధానాన్ని అనుసరించు. అనువిధాయ మాం
ప్రతి సంహారాయ క్షిప్రం అభిషేచనికీం క్రియాం. అభిషేక క్రియ అయిపోయింది, దూరం అయిపోయింది అని చెప్పి దానికి ప్రతి కర్తవ్యం చేయాలి అని చెప్పేసి నువ్వు ప్రతిక్రియ చేయాలి అనేటువంటి ఆలోచన మానుకో. ఏభిరేవ ఘటై సర్వై అభిషేచన సంభృతై మమ లక్ష్మణ తాపస్యే వ్రత స్నానం భవిష్యతి. ఏమో కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత నాకు కూడా పట్టాభిషేకం జరుగుతుందేమో. ఇలాగే ఈ అభిషేక ద్రవ్యాలతోటి కుండలతోటి తెచ్చే అన్ని దేశాల నుంచి తెచ్చినటువంటి నీళ్ళతోటి శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుందేమో ఎప్పటికైనా. అథవా కిం మమైతేన రాజద్రవ్యమతేన తు ఉద్ధృతం మే స్వయం తోయం వ్రతాదేశం కరిష్యతి. కానీ ఇప్పుడు మాత్రం ఆ నీటిని కానీ ఆ సంభారాన్ని కానీ నేను ముట్టుకోను. కాబట్టి నా ప్రయత్నం నేను చేసి నేను స్నానం చేసి నేను వనానికి బయలుదేరుతానయ్యా. మాచ లక్ష్మణ సంతాపం కార్ష్ణీ లక్ష్మ్యా విపర్యయే. లక్ష్మి దూరం అయిపోయిందని, అర్థం దూరం అయిపోయిందని, రాజ్యం దూరం అయిపోయిందని మా సంతాపం కార్ష్ణీ, ఏమీ సంతాపం నువ్వు పొందవద్దు. రాజ్యం వా వనవాసో మహోదయ. నాకు రాజ్యమైనా ఒకటే, వనవాసమైనా ఒకటే. కానీ చెప్తున్నాను, రాజ్యం కంటే వనవాసమే గొప్పదయ్యా. రాజ్యం కంటే వనవాసం ఎలా గొప్పదవుతుందండి? అలా అనొత్సాహం ఎవరికైనా ఆలోచించండి. నువ్వు అడవిలో ఉంటావా, మెట్రోపాలిటన్ సిటీలో ఉంటావా అంటే ఏం చెప్తాడు వాడు? అడవిలో ఉంటారని వాడు చాలా అసలు కనపడరు మనకి. కానీ వనవాసమే మేలు అంటున్నాడు. ఎందుకనిట ఇక్కడ ఉంటే పొద్దు నుంచి రాజు దాకా రాజ్య నిర్వహణ బాధ్యత, రాజ్య వ్యాపార బాధ్యత, అదొక తలనొప్పి. ఇక్కడ చూస్తే ఎప్పుడు కూడా సిమెంట్ కట్టడాలు, భవనాలు, గడగడ చప్పుళ్ళు, గొడవలు. అక్కడైతే ప్రశాంతమైనటువంటి వాతావరణం, అందమైనటువంటి దృశ్యాలు. ఈ రెండిట్లో ఏది గొప్పది? ఏ భారము లేని, ఏ తలనొప్పి లేనటువంటి ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి అవకాశం ఉన్నటువంటి అరణ్యవాసం గొప్పదా? అయోధ్యలో ఉండిపోయి ఈ రాజ్యాన్ని పాలించుకుంటూ జమా ఖర్చులు, లెక్కలు, వాడికి శిక్ష, వీడికి ఉరి, ఆ రాజుతోటి యుద్ధం, ఈ రాజుతోటి యుద్ధం, ఇది గొప్పదా? వనవాసో మహోదయ. వనవాసానికన్నా గొప్పదేముందయ్యా? అత్యంత అద్భుతమైందయ్యా వనవాసం అంటే. నా లక్ష్మణ అస్మిన్ ఖలు కర్మ విఘ్నే మాతాయ వీయసి అతిశంకనీయా దైవాభిపన్నా హి వదత్యవిష్టం జానాసి దైవం చ తథా ప్రభావం. దైవం యొక్క గొప్పతనం నీకు తెలియనప్పుడు ఏమనుకుంటావు? కైకేయి చేసింది ఇది, తండ్రి చేశాడు ఇది అని అనుకుంటాను. కానీ నేను చెప్తున్నాను, దైవం యొక్క ప్రభావాన్ని ఎవరు అంచనా వేయరు. దైవం చాలా గొప్పది అని తెలుసుకున్నప్పుడు ఏమంటావు? వాళ్ళు ఏం చేస్తారండి పాపం, దైవం అలా అనుకూలించలేదు, దైవం వాళ్ళని అలా చేసేలా ప్రచోదన చేసిందని చెప్పి సరిపెట్టేసుకుంటాం. కాబట్టి నువ్వు అది అర్థం చేసుకో. మాతా యవీయసి అతిశంకనీయ. మా నీ చిన్న భార్య అయినటువంటి, ఆ చిన్న తల్లి అయినటువంటి కైకేయి, ఆవిడ ఎప్పుడు కూడా శంకించకు, ఆవిడను దూషించకు. ఇతి బ్రువతి రామేతు లక్ష్మణో అధస్సి రాము. ఒకసారి తల వాల్చేశాడు లక్ష్మణస్వామి. తండ్రి అన్నగారు అంతటి పెద్ద లెక్చర్ కొట్టేటప్పటికి మొహం వాల్చేసి చేతులుండి నమస్కారం పెట్టాడు. శ్రుత్వా మధ్యం జగామేవ మనసా దుఃఖహర్షయో. మనసుతోటి దుఃఖహర్షాలు మధ్యలో గడిపెట్టాయి. అంటే ఓ పక్క దుఃఖం వస్తుంది, అన్నయ్య వెళ్ళిపోతున్నాడని, ఓ పక్క హర్షం వస్తుంది. అన్నయ్య ధర్మాన్ని పట్టుకున్నాడు, సత్యాన్ని పట్టుకున్నాడు, సత్యనిరతుడు రామచంద్రుడు, రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటి కీర్తి రాబోతుంది మా అన్నయ్యకి. కాబట్టి అది ఒక ఆనందం. అయ్యో అన్నయ్య అడుగు వెళ్ళిపోతున్నాడే అని దుఃఖం. అంతేకాదుట, వీళ్ళు రఘువంశ వాళ్ళందరూ కూడా రంగనాథ స్వామిని కొలుస్తారు. లక్ష్మణస్వామి రోజు రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునేవాట. ఏమిటి మొర? రాముల వారికి సేవ చేయాలనేటువంటి ఈయన కోరిక. దశరథుడికి రామచంద్రమూర్తి మీద ఎంత ప్రీతి అంటే, వాళ్ళకి సేవకుల్ని పెట్టినప్పుడు ఒక సేవకుని పెడితే వాడు బట్టలు ఉతకడానికి ఒక సేవకుని పెట్టాడు. వాడు బట్టలు ఉతికితే ఇవాళ బట్టలు ఉతికి అలసిపోయి వాడు రేపు సరిగ్గా ఉతకడేమో అని చెప్పి 365 మంది బట్టలు ఉతికి వాళ్ళని పెట్టేవాడు. వాడికి ఒకసారి ఉతికేసి 364 రెస్ట్ తీసుకుని చక్కగా మళ్ళీ వాడి టర్న్ వచ్చినప్పుడు చక్కగా బట్టలు ఉతకాలి. రాముడు కాళ్ళు పట్టేవాడు అంతే. ఇవాళ కాళ్ళు పడితే అలసిపోతాడు, రేపు సరిగ్గా కాళ్ళు పడ్డామో. అలా వాడు 365. ఎప్పుడు చూడు లక్ష్మణస్వామి వెళ్ళి కాళ్ళు పడదాం అనుకుంటే ఎవడో ఒకడక్కడ, ఆయన బట్టలు నేను ఉతుకుతాం అనుకుంటే ఎవడో ఆల్రెడీ ఉతుకుతూ ఉంటాడు. వాడు ఏమైనా నేను ఎన్నెక్కడండి బాబు, సంవత్సరం అయింది ఉతుకంటాడు వాడు. నాకు ఈ ఒక్క అవకాశం ఇప్పించండి బాబాయ్, మీరు రాకండి అంటాడు. ఆయన ఏ సేవ చేద్దాం అనుకుని అడ్డం పడిపోయేవాడు. ఆయన రంగనాథ స్వామి దండం పెట్టినవాట. స్వామి ఎవ్వరూ లేకుండా నేను ఒక్కడే మా అన్నయ్యతో ఉండి
ఆయనకి బట్టలు ఉతకడం, కాళ్ళు పట్టడం, ఇవన్నీ చేసేటువంటి అవకాశం ఒక్క 10-12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు నాకు వచ్చే అవకాశం స్వామి. ఆ సమయంలో ఎవరు రాకుండా చూడు స్వామి అని రామచంద్రమూర్తి సేవ కోసం పరితపించి లక్ష్మణస్వామి రంగనాథ స్వామికి దండాలు మొక్కులు పెట్టుకునేవాడు. ఇప్పుడు దుఃఖహర్షయోహో రామచంద్రమూర్తికి హంసతూరికా తల్పం మీద పడుకునే రామచంద్రమూర్తి ఇప్పుడు తృణపల్ల దాని మీద పడుకోవాల్సి వస్తుంది అని దుఃఖం. కానీ ఆ పక్క నేను వేసేటువంటి అవకాశం నాకు వచ్చింది, ఆ దుప్పటి నేను పరచొచ్చే, అన్నయ్య లాగానే మళ్ళీ దుప్పటి నేను చక్కగా ఉతికి ఆరిసి తెల్లగా చేసి మళ్ళీ వేయచ్చే, ఆ సంతోషం. దుఃఖం ఒక పక్క, సంతోషం ఒక పక్క. రాముడికి సుఖాలు దూరం అవుతున్నాయని దుఃఖం, తనకి సేవ చేసుకునే అవకాశం వచ్చిందని హర్షం. ఇలాగా ఈ రెండింటి మధ్యలోకే వెళ్ళిపోయింది ఆయన మనస్సు, లక్ష్మణస్వామి యొక్క మనస్సు. తధాతు బద్ధ కానీ వెంటనే మళ్ళీ లక్ష్మణస్వామి అసలు నిజం ఆదిశేషుడు సర్రని మళ్ళీ కోపం వచ్చింది. తధాతు బద్ధ్వా భృకుటి మూడు వేసట. భ్రువోర్మధ్యే నరర్షభ నిశ్వాస మహాసర్పో విలస్థ ఇవ రోషిత. ఒక పెట్టిలో పెట్టేసినటువంటి ఒక సర్పము ఆ కన్నుల్లోంచి చూస్తూ ఎంత బుసలు కొడుతుందో, బయటికి రాలేక ఎంత కోపంగా ఉంటుందో, అలాగా కన్నుల్లోంచి బుసలు కొడుతున్నటువంటి మిక్కిలి రోషంతో కూడిన సర్పం వలె బుసలు కొట్టడం మొదలెట్టాడు. తస్య దుష్ప్రతివీక్షం తత్ భృకుటి సహితం తదా బభౌ క్రుద్ధస్య సింహస్య ముఖస్య సదృశం ముఖం. చాలా కోపం వచ్చినటువంటి సింహం మొహం ఎలా ఉంటుందో అలా అయిపోయింది ఆయన మొహం. వాల్మీకి మహర్షి గొప్పదనం చూడండి. ఇప్పుడు సింహం మొహంలో ఎందుకు అవ్వాలి ఇది? కాసేపట్లో ఈయన కూడా సింహం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాడు. అడవుల్లోకి వెళ్ళబడేటువంటి వాడు మనుషుడు మొహం పెట్టుకుని వెళితే ఉపయోగం లేదు, సింహం ముఖంతో వెళితేనే అక్కడైనా బతికే అవకాశం. కాబట్టి ఇతని ముఖం సింహముఖంలాగా క్రోధంతో ఉడికిపోతూ ఉన్నదండి. అగ్రహస్తం విధూన్వంస్తు హస్తి హస్త విమాత్మనః తిర్యగోద్ధం శరీరే చ పాతయిత్వా శిరోధరాం. కోపం మనిషికి రానంతసేపు మనిషి అండి. కోపం వస్తే మనిషిలో మనిషి లక్షణాలు పోయి వాడికి జంతు లక్షణాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? చేతులు ఇలా ఆడిస్తాం, ఇలా అంటాం రకరకాలుగా. చేతులు ఊపుతున్నట్టు ఆయన అటు ఇటు, మొహం ఇలా బుర్ర ఇటు అటు తిప్పేస్తున్నట్టు కోపంతో, కళ్ళు బిగపెట్టేస్తున్నట్టు. ఇదన్నీ కూడా మనుష్య లక్షణాలు కదా, కొన్ని వికారాలు ఇవన్నీ. ఆ వికారాలన్నీ వస్తూ ఉంటే రామచంద్రమూర్తికి చూడడం అంటే భయం. ఆయన ఇలాగా వంకరగా మొహం పెట్టి కనుక్కోవడంలోంచి రామచంద్రమూర్తికి చూశాట. తిర్యగూర్ధం శరీరే చ పాతయిత్వా శిరోధరాం అగ్రాక్షణౌ వీక్షమాణస్తు తిర్యక్ భ్రాతరమబ్రవీత్. పక్కకి తిరిగి రామచంద్రమూర్తి మాట్లాడుతాడు. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేటువంటి శక్తి లేక రామచంద్రమూర్తి ఎలాగో ఈయన మాటలు ఏమీ వినడు, కొట్టిపారేస్తాడని తెలుసు, అయినా కోపం ఆపుకోలేకపోతున్నాడు. రామచంద్రతో మాట్లాడుతున్నాడు. ఏమని రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తున్నాడు లక్ష్మణస్వామి. ఇంతసేపు రామచంద్రమూర్తి చేసిన ఉపదేశం అంతా విన్నాడు, ఏమీ పట్టలేదు. తను ఇప్పుడు రామచంద్రమూర్తికి ఉపదేశం చేయడం మొదలెట్టాడు. ఏమంటున్నాడు? అస్థానే సంభ్రమో యస్య జాతో వయసు మహానయం ధర్మదోష ప్రసంగేన లోకస్య అనతిశంకయా. అన్నయ్య, నాకు అర్థమైందిలే, లోకం నిన్ను ఏమనుకుంటుందో అన్నది నీకు ముఖ్యం. నువ్వు గొప్పవాడు అనుకోవాలి, లోకం నిన్ను గురించి ఏమి తప్పుగా అనుకోకూడదు, అంతే కదా. కాబట్టి ధర్మం నాశనం అయిపోతున్నా కూడా నువ్వు ఏమీ పట్టనట్టుగా ఉన్నావు. ఎక్కడ ధర్మం నాశనం అయిందిరా? జ్యేష్ఠ కుమారుడికి రాజ్యం ఇవ్వడం ధర్మం కాదా అన్నయ్య? ఆ ధర్మం నాశనం అయిపోలే? ఏమీ తప్పు చేయని వాడిని 14 ఏళ్ళు వనవాస శిక్ష వేయడం తప్పు కాదా అన్నయ్య? అధర్మం కాదా అది? ధర్మం అంతా నాశనం అయిపోలే అక్కడ? నీకు ఏమీ పట్టనట్టు ధర్మం నాశనం అయిపోతున్నా లోకం యొక్క మెప్పు కోసం నువ్వు ఒక స్టాండ్ తీసేసుకున్నావు. ఏమిటి? నేను వనవాసానికి వెళ్ళిపోతాను, నాన్నగారి మాటనే వింటాను. ఎంత తప్పు ఆలోచించావన్నయ్య. ధర్మాన్ని రక్షించవలసిన వాళ్ళం మనం, ధర్మం అక్కడ నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటాం మనం? ధర్మాన్ని రక్షించుకోవద్దు మనం? క్షత్రియులం కాదు మనం? రామచంద్రమూర్తికి ఎంతమంది ఎన్ని రకాల ప్రలోభాలు పెడుతున్నారో చూడండి. ఇంకా అప్పుడే అయిపోలే. వశిష్ఠుడు పెడతాడు, భరతుడు పెడతాడు, ఎన్ని ప్రలోభాలు పెడతాడు. ఏమండి, నేను వనవాసానికి వెళదాం అనుకున్నానండి, మా అమ్మగారు వద్దున్నారండి, అందుకని వచ్చేసానండి వెనక్కి. నేను వెళదామని అనుకున్నానండి, మా నాన్నగారు కూడా ఎవరే నన్ను మర్చిపో, నన్ను చంపేసిన రాజ్యం తీసుకున్నారండి, అందుకని నేను వెనక్కి వచ్చేసానండి. నేను వెళ్ళిపోదామని అనుకున్నానండి, సగం దూరం వెళ్ళిపోయాను,
భరతుడు వచ్చి నువ్వు వస్తే అని వీల్లేదు అన్నయ్య అన్నాడు, అందుకని వెనక్కి వచ్చేసానండి. గురువుగారి మాట పాలించాలి కదండి. కులగురు వశిష్ఠుల వారు వచ్చి రామ ఇవన్నీ ఏం లేవు, నువ్వు వచ్చి రాజ్యం వెళ్ళుకో అన్నారండి, అందుకని వచ్చేసానండి. గురువుగారి మాట ఎలా కాదనగలండి అని వెనక్కి వచ్చి ఉంటే ఇవాళ మనం రామాయణం చెప్పుకోని అవసరం లేదు. రాముల వారి కథ మనకు అవసరం. ఇవన్నిటినీ కూడా కాదని తన పట్టుకున్న మాటకి మీద నిలబడి ధర్మం తప్ప మరొకటి లేదు అని నిలబడ్డాడు. కాబట్టి ఇవాళ మనం ఇంకా రామచంద్రమూర్తి గురించి మాట్లాడుకుంటాం. ఆయనకు వచ్చినటువంటి పైగా వాళ్ళందరూ మాట్లాడేటువంటి వివాదం లేదా వాగ్వాదం లేదా ఆర్గ్యుమెంట్స్ ఎంత అందంగా ఉంటాయో చూడండి. నిజమేమో అనిపించేస్తుంది మనకు కూడా. అవును కదా, ధర్మనాశనం అవుతుంటే రామచంద్రమూర్తి చూస్తూ కూడా జ్యేష్ఠ కుమారుడికి రాజ్యం ఇవ్వడం ధర్మం, అది ధర్మం నాశనం అవుతుంది ఇక్కడ, దాన్ని రక్షించాలి రామచంద్రమూర్తి అనిపిస్తుంది మనకి. అది రక్షించడం ధర్మం, అది రక్షించకుండా వనవాసానికి వెళ్ళడం ధర్మ సూక్ష్మం. రాముడు ధర్మ సూక్ష్మాన్ని పట్టుకుంటాడు, ధర్మాన్ని పట్టుకో. సామాన్యులు అందరూ ధర్మాన్ని పట్టుకుంటాము, పరమాత్మ ధర్మ సూక్ష్మాన్ని పట్టు. అది రెండింటికి తేడా. అందుకని అయినా అన్నయ్య కథం హేతదసభ్రాంతః త్వద్విధో వక్తుమర్హతి యథా దైవం అసౌండీరం సౌండీర క్షత్రియర్షభ. సౌండీరుడు అంటే సమర్థుడు, సూర్యుడు. ఏమీ చేతకాని వాడిలాగా దైవం చేస్తుంది మనకేం సంబంధం లేదంటావు ఏంటన్నయ్య? దైవం చేయడం ఏంటి? చేతకాని వాళ్ళనే మాట. క్షత్రియుడైనటువంటి వాడు, సమర్థుడైనటువంటి వాడు, దెబ్బలాడి తన రాజ్యాన్ని తను తీసుకోగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాడు మాట్లాడలాగా దైవం చేస్తుందిలే అంతా అని చెప్పి ఊరుకోడు. వాడు యుద్ధానికి వెళ్ళి తన రాజ్యాన్ని తను తెచ్చుకుంటాడు. అదన్నయ్య నువ్వు నిజంగా క్షత్రియుడు అయితే. నువ్వు క్షత్రియుడివేనా అసలు? చూడండి ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నారు రాముడు. కిం నామ కృపణం దైవం అశక్తమభిశంససి పాపయోస్తే కథన్నామ తయోశంకాన విద్యతే. ఒక మాట ఆలోచించన్నయ్య, ధర్మంగా ఉన్నవాడు ధర్మం చెబితే ఆ ధర్మం పాటించాలి. పాపం చేసేవాడు ధర్మం చెబితే ఆ ధర్మాన్ని పాటించవచ్చా? నాన్నగారు పాపం చేశారు. ఏం పాపం చేశారు? పెద్ద కొడుక్కి రాజ్యం ఇవ్వాలనేటువంటి ధర్మాన్ని వ్యతిక్రమించి పాపం చేశారు. అటువంటి మాట ఆ మాట పాటించడం ధర్మం అంటే నువ్వు ఒక పాపం చేసినటువంటి అధర్మాత్ముడు మాట పాటించడం ధర్మం అని నువ్వు ఎలా చెప్తున్నావు? అసలు ధర్మాత్ముడు మాట పాటిస్తే ధర్మం. మన తండ్రి ధర్మాత్ముడు కాడే. పైగా దైవం ఉంది, దైవం చేత అలా మాట్లాడాడు, ఆయన తప్పేం లేదని ఆయన వెనకేసుకొస్తున్నాను. ఇది ఎలా కుదురుతుందన్నయ్య? సంతి ధర్మోపధాశ్లక్ష్ణ ధర్మాత్మన్ కిం న బుధ్యసే తయోసు చరితం స్వార్థం సాఠ్యాత్ పరిజిహీర్షతో. ధర్మం పరులకి కనపడేలా చేద్దామని నీ ఉద్దేశం. ఎవరికి కనపడకుండా ధర్మం చేసుకుంటూ వెళ్ళిపోతే అదొక రకం. నువ్వు మంచివాడు అనుకోవాలి, ధర్మాత్ముడు రాముడు అనుకోవాలి అని చెప్పి నువ్వు అధర్మం చేస్తున్నావు. ఏమిటి అధర్మం? పెద్దవాడి అయి ఉండి రాజ్యాన్ని స్వీకరించవలసిన బాధ్యత నీ మీద ఉంటే జనమందరూ నువ్వు కావాలని కోరితే వాళ్ళందరి మాటని తిరస్కరించి నువ్వు అధర్మానికి ఒడిగట్టి వనవాసానికి వెళ్ళిపోతున్నావు. ఎంత తప్పు చేస్తున్నావు అన్నయ్య నువ్వు? అలా చేయొచ్చా నువ్వు? ఆ అధికారం ఉందా నీకు అసలు? ప్రజలందరూ కోరిని చేయకపోవడం ఏంటి? ఏది నైవం వ్యవసితం స్యాద్ది ప్రాగేవ రాఘవ తయో ప్రాగేవ దత్తశ్చ స్యాద్వర ప్రకృతశ్చ నః. ఒకటి ఆలోచించి అన్నయ్య, ఇది ఒక కపటమైనటువంటి ప్రణాళిక. ఇందులో ఇద్దరు మనుషులు ప్రణాళిక వేశారు. ఒకడు దశరథుడు, రెండు కైకేయి. ఏమిటి వాళ్ళు వేసిన ప్రణాళిక? భరతుడికి రాజ్యం ఇవ్వాలని వాళ్ళకి అనిపించింది. నిజంగా భరతుడిని పిలిచి రాజ్యం ఇస్తే ప్రజలందరూ ఏమంటారు? రాముడికే ఇవ్వాలి, భరతుడికి ఎందుకు ఇచ్చామని అడుగుతారు. అందుకని వాళ్ళ ప్రణాళిక ఏం చేశారు? నీకే పట్టాభిషేకం చేస్తున్నట్టుగా నటించి, ఆవిడ 2 వరాలు కోరినట్లుగా కోరింపించి, ఆ వరాలు 2 తను ఇవ్వకపోతే వీలు కాదని నటించి, నువ్వు వెళతావా, ఇంకో మార్గం ఉందా లేకుండా నీకు చేసేసారు. నిజంగా ఆవిడ వరాలే కోరుంటే పట్టాభిషేకం ప్రయత్నాలు అన్నీ చేసేదాకా ఎందుకు అడగలేదు ఆవిడ? ఇదివరకే ఒక 10 రోజుల క్రితమే, లేకపోతే 4 నెలల క్రితమే, 5 ఏళ్ల క్రితమే మా అబ్బాయికి అభిషేకం చేయించండి అని అడగచ్చు కదా ఆవిడ. ఇన్నాళ్ళు ఎందుకు అడగలేదు ఆవిడ? పోనీ అడిగింది. నువ్వు వనవాసానికి వెళ్ళిపోవాలని అడగడం ఏంటి? దానివల్ల ఆవిడకేం అడిగింది? నిన్ను దగ్గరుంటే నువ్వు వాళ్ళకి శత్రువు అవుతావు, భరతుడిని రాజును కానివ్వవు, ప్రజలందరూ కూడా నీవైపే ఉంటారని భయంతో నిన్ను దూరం పంపించడం కోసం దశరథుడు కైకేయి చేసినటువంటి ఒక కుత్సితమైనటువంటి ప్రణాళిక. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. కాబట్టి వాళ్ళ ప్రణాళికలో పడద్దు మనం. నిజంగా వరాలు ఇవ్వవలసి ఉంటే
నీకు వరాలు ఇస్తానని ఎప్పుడు నన్ను అడగవేంటి, తీసుకోవేంటి, నా ఇదివరకు ఇచ్చేసి ఉండొచ్చు కదా. ఈ రోజు దాకా వాళ్ళు ఆవిడ వరాలు ఎందుకు అడగలేదు, ఈ రోజు దాకా ఆయన వరాలు ఎందుకు ఇవ్వలేదు? నీకు అభిషేకం చేస్తా ఉన్నటువంటి మిషతోటి లోకాన్ని మభ్యపెట్టడానికి, లోకానికి తెలియకుండా వాళ్ళు ధర్మాత్ములా కనపడి భర్తకు రాజ్యం కట్టబడడానికి చేసినటువంటి ఒక కుత్సితమైనటువంటి ప్రణాళిక ఇది. నువ్వు అందరూ పడిపోతున్నావు అన్నయ్య. ఎంత ఆలోచించేస్తున్నాడు చూడండి. ఏనేయమాగతాద్వైధం తవ బుద్ధిర్మహానుతే నహి ధర్మో మమ ద్వేష్య ప్రసంగాద్యస్య ముహ్యసి. దైవం, ధర్మము ఇలాంటి మాటలు చేతకాని వాళ్ళు చెప్పేటువంటి మాటలు, నన్ను మోహపరిచేటువంటి చెప్పడానికి మాటలు. కానీ చేతిలో బలం ఉన్నటువంటి క్షత్రియుడికి ఆ మాటలు ఏమి పట్టవన్నయ్య. కథం త్వం కర్మణా శక్తః కైకేయీ వశవర్తినః కరిష్యసి పితుర్వాక్యం అధర్మిష్టం విగర్హితం. నాన్నగారు చేసినటువంటి మాట లోకమందరి చేత ధర్మం అని చెప్పించు. ఎవరైనా అంటారు ధర్మం అని దశరథుడు చేసింది? అధర్మం అని అంటారు. విగర్హితం తిడతారు అందరూ దశరథుని. చిచి ఇలాంటి పని చేసావంటే అటువంటి కొడుకు నువ్వు ఎలా పంపిస్తావు? అందరూ అధర్మం అని చెప్పినటువంటి వాడిని, అందరూ తిడుతున్నటువంటి దశరథుని యొక్క మాటని నువ్వు పాటిస్తానంటావు. ఏమి ధర్మం అన్నయ్య? అలా కుదరదే. పైగా త్వం కర్మణా శక్త, నువ్వేం చేతకాని వాడివా? నువ్వు ధనుస్సు పట్టుకుంటే దశరథుడు లాంటి వాడు 100 మంది నువ్వు క్షణంలో ఎగరగొట్టగలవు. అటువంటి వాడు నువ్వు దేనికి భయపడుతున్నావు? ఎందుకు ఇంకా ధర్మం దైవము అని చెప్పి నువ్వు కాలయాపన చేస్తున్నావు ఇలాగా? యద్వయం కిల్బిషాద్భేదః కుతోప్యేవం న గృహ్యతే జాయతే తత్ర మే దుఃఖం ధర్మసంగశ్చ గర్హితః. ఇదే ధర్మము. చేతకాని వాళ్ళ అవుతుంది. అవతల వాడు అధర్మం చేసినా సరే సహించడమే ధర్మము అని నువ్వు చెబితే అలాంటి ధర్మం నాకు అక్కర్లేదు. అలాంటి ధర్మాన్ని నేను పాటించను, నువ్వు కూడా పాటించు. ధర్మం అంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేసే యుద్ధం చేయడమే ధర్మం. కాబట్టి నువ్వేమన్నా సరే నువ్వు చేసేది నాకు నచ్చటం లేదు. మనసాపి కథం కామం కుర్యాస్త్వం కామవృత్తయోః తయోస్వహితయోః నిత్యం శత్రోః పిత్రాభిధానయోః. తల్లి తండ్రి అని పేరు పెట్టుకున్నటువంటి 2 శత్రువులు ఉన్నారు. వాళ్ళు దశరథుడు, కైకేయి అనే 2 పేర్లు పెట్టుకుని 2 శత్రువులు అక్కడ బయలుదేరి మనకి అపకారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ మాట వినడమే ధర్మం అని చెప్పి నువ్వు అంటున్నావు. నాకు ఏమీ నచ్చటం లేదయ్యా. యజ్జపి ప్రతిపత్తిస్తే చాపి తయోర్మతం తథా వ్యుపేక్షణీయంతే నమే తదపి రోచతే. అదే దైవం వల్ల అయింది అంటూనే నువ్వు అలాంటి దైవం నాకు వద్దు, అలాంటి దైవాన్ని నేను పూజించేస్తాను. ఇంత అధర్మం జరుగుతూ ఉంటే దైవమే చేసింది అని, అధర్మం చేసేటువంటి దైవం నాకు ఒక్కర్లేదు, ధర్మం చేసే దైవం నాకు కావాలి. కాబట్టి అన్నయ్య నేను దైవాన్ని కూడా నమ్మటం లేదు, నువ్వు చెప్పిన దైవం నాకు వద్దు. తదపి న రోచతే, అది నాకు ఇష్టం అవటం లేదు. విక్లబో వీర్యహీనోయ సదైవమనువర్తతే. పిరికివాడు, శక్తి లేనివాడు, చేతకానివాడు దైవం గురించి మాట్లాడతాడనయ్య. వీరాహ సంభావితాత్మానః న దైవం పర్యుపాసతే. పూర్తిగా పురుషకారం చేతనే కార్యాన్ని సాధించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాలాంటి వాడు దైవాన్ని పట్టించుకోవడనయ్య. అసలు దైవం ఏంటిది? అంతా పురుష కార్యంలోనే ఉంది. దైవం పురుషకారేణ యస్సమర్థ ప్రభాదితుం న దైవేన విపన్నార్థః పురుషస్సోవసీదతి. వీరుడు తన ప్రయత్నం చేసి తను సాధించదలుచుకుని సాధిస్తాడు. ఒకవేళ దైవం అనుకూలించకుండా తనకి చెడు చేస్తే అటువంటి దైవాన్ని అసలు లెక్కపెట్టడు. ఛీ అని చెప్పి ఆ దైవాన్ని కూడా తులసిరాజు ఉంటాడు, దాన్ని బాధపడ్డు. అయ్యో నాకు ఇలా జరిగిందే దైవం అని అనుకోడు. ఎందుకంటే తన ప్రయత్నం ఆ రోజు విఫలమైంది, ఇంకోసారి దానివల్ల నాకు విజయం వస్తుంది అని చెప్పి ప్రయత్నం చేస్తాడు తప్ప దైవం మీద పెట్టి తనేమి విచారిస్తూ కూర్చోడు వీరుడైన వాడు. కాబట్టి ద్రక్ష్యంతి తద్వత్ దైవస్య పౌరుషం పురుషస్య చ దైవమానుషయోః అద్య వ్యక్తా వ్యక్తిర్భవిష్యతి. వాళ్ళు నేను చూపిస్తాను. దైవ బలం గొప్పదా మనుష్య బలం గొప్పదా నేను వాటికి చూపిస్తాను. నా చేతిలో ధనుస్సు ఉన్నంతసేపు దైవం గీవం ఎవ్వరూ అడ్డుపడలేరు. నేను ఆ దైవాన్ని కూడా ఓడించి కాదని నేను రాజును చేస్తా. అద్యమత్ పౌరుషః తం దైవం ద్రక్ష్యంతి వైజనాః. ఇవాళ జనం చూస్తారు ఏమిటి? నా పౌరుషం చేత దెబ్బ కొట్టబడి విలవల్లాడిపోతూ ఉన్నటువంటి దైవాన్ని నేను చూపిస్తా జనాలందరికీ. నా పౌరుషంతో దైవాన్ని నేను హతమారుస్తా. యద్దైవతా హతం తేజ్య దృష్టం రాజ్యాభిషేచనం. అలా హతమైపోయి దైవం గిలగిల్లాడుతూ కొట్టుకుంటూ ఉంటుంది.
నీకు ఈ పక్కన రాజ్యానికి అభిషేకం జరుగుతూ ఉంటుందన్నయ్య. అత్యంకుశ వివోద్దామం గజం మద బలోద్ధతం ప్రధావితమహం దైవం పౌరుషేణ వివర్తయే. మత్తగజం ఒకటి దారి తప్పి అటు ఇటు పరిగెడుతూ ఉంటే దైవం వల్ల అలా చేసిందే, చచ్చిపోతే చచ్చిపోతామని చెప్పి దాని కింద ఎవరు పడరు. మంచి బలవంతుడైనటువంటి మావటివాడు వచ్చి దాన్ని నిగ్రహించి తనకు కావలసినట్టు దాన్ని నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. అది అంతేగా దైవం ఎటు నడిపిస్తాడు, నేను ఎటు కలిస్తే అటు వెళ్ళిపోతాను అలా అనడం చేతకాని వాళ్ళ పని అన్నయ్య. మత్తగజాన్ని ఏ రకంగా బలవంతుడైన సమర్థుడైన మావటీయుడు నడిపిస్తాడో అలాగా దైవాన్ని మనకు కావలసినట్టు అనుకూలంగా మనం మార్చుకోవాలి. అది శక్తి ఉన్నటువంటి వాడి యొక్క గొప్ప విషయం. లోకపాలా సమస్తాస్తే రాజ్యరామాభిషేచనం నచ కృష్ణాశ్రయో లోక నిహన్యుక్కిం పునః పితాః. సమస్తమైనటువంటి లోకపాలులు, దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, 3 లోకాల నుంచి ఎవరినైనా రమ్మను, వాళ్ళందరినీ సంహరిస్తా. తండ్రి గారు దశరథుడు ఆయన లెక్క అంటే ఇంకా ఆయన ఇట్టే హతమారుస్తాను, ఆయన ఇట్టే అసలు భూమిని లేకుండా చేసేసి నీకు రాజ్యాభిషేకం చేస్తాను, నువ్వు రాజు అవ్వాలి. యైర్వివాసస్తవ్యారణ్యే మిథో రాజన్ సమర్థితః అరణ్యే తే వివత్స్యంతి 14 సమాస్తథా. అంతేకాదు ఇంకోటి చేస్తా, నాన్నగారిని పట్టి బంధించి 14 ఏళ్ళు నువ్వు ఏ అరణ్యవాసం వెళ్ళి ఎక్కడ ఉండాలని చెప్పారో ఆ 14 ఏళ్ళు కైకేయిని దశరథుడిని పంపించేసి వాళ్ళు అక్కడే ఉండేలా చేస్తాను. వాళ్ళని అక్కడికి పంపిస్తాను, నీకు నేనేమో అభిషేకం చేసేస్తాను. అహం తదాశాం ఛేత్స్యామి పితుః తస్యాశ్చ యాతవ అభిషేక విఘాతేన పుత్రరాజ్యాయ వర్తతే. ఆవిడ ఆశలన్నీ నిరాశలు చేస్తాను, తండ్రి గారి ఆశలన్నీ నిరాశ చేస్తాను, భరతుడికి రాజ్యం దక్కనివ్వను, నిన్ను అరణ్యానికి వెళ్ళనివ్వను. నీ బదులు వాళ్ళిద్దరినీ అరణ్యానికి పంపేసి నీకు ఇక్కడ నేను అభిషేకం చేస్తాను. మద్బలేన విరుద్ధాయ నస్యాద్దైవ బలం తథా ప్రభవిష్యతి దుఃఖాయ యథోగ్రం పౌరుషం మమ. నా పౌరుషం ముందు నిలబడేంతటి గొప్ప దైవం ఎక్కడ లేదని, అలాంటి దైవం ఇంతవరకు లేదే, అంతటి పౌరుషం నా పౌరుషం. కాబట్టి అదేదో నిలుస్తుంది దైవం అని చెప్పి నువ్వేం అనుకోకట్టు. ఊర్ధం వర్ష సహస్రాంతే ప్రజాపాల్యమనంతరం ఆర్యపుత్రా కరిష్యంతి వనవాసంగతే త్వయి. నువ్వు ఇలా అభిషేకం చేసుకోవాలి, 1000 సంవత్సరాలు పాలించాలి. పాలించిన తర్వాత నీ పిల్లలు వస్తారు, వాళ్ళకి నువ్వు యువరాజు పట్టాభిషేకం చేయాలి, అప్పుడు వనవాసానికి వెళ్ళాలి. అది ధర్మం. ఇప్పుడు వనవాసానికి వెళ్ళిపోతానంటే నువ్వు ఇంకా అభిషేకమే కాకుండా నీ యువరాజు పట్టాభిషేకమే కాలేదు. కాబట్టి వనవాసానికి వెళ్ళడానికి ఒక క్రమం ఉంది. క్షత్రుడు అయినటువంటి వాడు బ్రహ్మచర్యం గృహస్థం చేసుకున్న తర్వాత రాజ్యపాలన అది చేసి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి రాజ్యాన్ని అప్పచెప్పి అప్పుడు వానప్రస్థానికి వనవాసానికి వెళ్ళాలి. నువ్వు ఇప్పుడే బయలుదేరిపోయి వనవాసానికి వెళ్ళిపోతాను ఎగురుతున్నావు ఏంటి? ఏమన్నా బాగుంది? అది ధర్మ వ్యతిక్రమం కదా, అది అలా చేయవచ్చునా? 1000 సంవత్సరాలు కనీసం నువ్వు పాలించాకనవలసిన మాట ఇది. పూర్వం రాజర్షి వృత్యా హి వనవాసో విధీయతే ప్రజా విక్షిప్య పుత్రేషు పుత్రవత్ పరిపాలనే. ఇదివరకు కూడా చాలామంది రాజులు వనవాసానికి వెళ్ళారు, కానీ ఎప్పుడు పూర్తిగా రాజ్యపాలన చేసి తమ పిల్లలాగా ప్రజలందరినీ పాలించి తమ పిల్లలు వచ్చాక వాళ్ళకి రాజభారాన్ని అప్పచెప్పి ప్రజల్ని వాళ్ళు కూడా పుత్రుల వలె చూసుకునేలాగా ఏర్పాటు చేసి అప్పుడు వాళ్ళు వనవాసానికి వెళ్ళారు. నచేత్రాజన్యనేకాగ్రే రాజ్య విభ్రమశంకయా నైవమిచ్చసి ధర్మాత్మన్ రాజ్యం రామ త్వమాత్మని. అవ్యవస్థిత చిత్తుడైనటువంటి చలించేటువంటి చిత్తము కలిగినటువంటి ఆ మహారాజు నీకు గనక రాజ్యం ఇవ్వకుండా ఉండాలి అనేటువంటిది గనక చేస్తే నేను సహించేది లేదు. ప్రతిజానే చతే వీర మా భూవం వీరలోకభాక్ రాజ్యం చ తవ రక్షేయం అహం వేలేవ సాగరం. నన్ను జనం మర్చిపోతారు కొన్నాళ్ళకి, కానీ నీకు పట్టాభిషేకం చేసి సముద్రానికి గట్టులాగా నీ రాజ్యాన్ని మొత్తాన్ని నేను రక్షిస్తూ నిన్ను రక్షించుకుంటూ ప్రజలు చక్కగా పాలించిన రోజుని నేను చిరస్థాయిగా నిలిచిపోతాను చరిత్రలో. కాబట్టి ఆ అవకాశం నాకు, నేను చక్కగా చిరస్థాయిగా ఉండేటువంటి అవకాశం నాకు, నిన్ను నేను రక్షిస్తాను, నిన్ను నేను అభిషేకం చేసి నీకు పట్టాభిషేకం చేస్తాను. మంగళై అభిషించస్వ తత్ర త్వం వ్యాపృతో భవ అహమేకో మహీపాలాన్ అలం వారయితుం బలాత్.
లేదు కేకే మహారాజు యుద్ధానికి వస్తాడు, భరతుడు యుద్ధానికి వస్తాడు, దశరథుడు కూడా మనతో యుద్ధానికి వస్తాడు, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే నీకు చెప్పు. అహం ఏకో మహీపాలాన్ వారయితుం అలం. నా బలంతో సమస్తమైన రాజులు కూడా వచ్చి దీన్ని అడ్డుకోవడానికి యుద్ధానికి వచ్చినా సరే నేను ఒక్కడినే వాళ్ళందరినీ కూడా నిలబెట్టి సంహరించగలను. అది నా యొక్క బలం. నా సౌభార్థ విమౌ బాహు. ఈ చేతులు ఉన్నాయి చూసావా అన్నయ్య, ఎంత బలంగా ఉన్నాయి చూసావా, ఎంత వ్యాయామం చేశాను చూసావా అన్నయ్య. ఇవి నా సౌభార్థ విమౌ బాహు, అందం కోసం కాదన్నయ్య ఉన్నవి. నా ధను భూషణాయమే. ఎప్పుడు ధనుసు వేలాడి తీసుకుంటాను, అదేదో అలంకారం అనుకుంటున్నావు నువ్వు, భూషణం కోసం పెట్టుకోలేదన్నయ్యా నేను ధనుస్సు. నాసిరాబంధనార్థాయ. ఈ కత్తి, పిడిబాకు ఉన్నటువంటి ఈ కత్తి ఇక్కడ పెట్టుకున్నాను చూసావా, ఇది అలంకారం కోసం, బంధించడం కోసం నేను ఇక్కడ పెట్టుకోలేదన్నయ్య. నశరాహ స్తంభహేతవః. ఈ అంబుల పొదిలో ఉన్నటువంటి బాణాలు అందరూ ఇరుక్కుపోయి లాగితే బయటికి రాకుండా తుప్పట్టిపోయి అలా ఉండడం కోసం పెట్టుకోలేదన్నయ్య నేను. ఈ 4 చాలు నాకు. ఈ బాహువులు చూడు, ఈ ధనుస్సు చూడు, ఈ కత్తి చూడు, ఈ బాణాలు చూడు, ఈ 4 చూడు నేనేం చేస్తాను. ఇవి చాలు నాకు. సమస్తమైనటువంటి రాజుల్ని సంహరించి నిన్ను రాజు చేస్తాను. అమిత్రదమనార్థం మే సర్వమే తచ్చతుష్టయం. ఈ 4 కూడా శత్రునాశనం కోసమే నేను ధరించి ఉన్నాను. నచాహం కామయేత్యర్థం యస్యాత్ శత్రుర్మతో మమ అసినా తీక్ష్ణధారేణ విద్యుచ్చరితవర్చసా ప్రగృహీతేన వై శత్రుం వజ్రిణం వా న కల్పయే. నేను కత్తి పట్టుకుని, నేను ధనుర్బాణాలు పట్టుకుని విజృంభించినప్పుడు శత్రువు అనేటువంటి పేరును వాడు ఎవడు మిగలన్నాయి. అవి వజ్రిన దేవేంద్రుడు శత్రువుగా నీకు వచ్చినా సరే ఇట్టే సంహరించి పడేస్తాను. నీకు నేను పట్టాభిషేకం చేస్తాను, నేను రాజును చేస్తాను. అన్నయ్య నువ్వు వనవాసానికి వెళ్ళడానికి వీల్లేదు. ఖడ్గ నిష్పేష నిష్పిష్టై గహనా దుశ్చరాచమే హస్తి అశ్వ నర హస్త ఉరు ఊరు శిరోభి భవితామహి. నేను యుద్ధం చేస్తే మరి నడవడానికి ఎక్కడ చూడండు. ఎక్కడ చూసినా ఏనుగులు, గుర్రాలు, రథాలు, మనుషులు, విరిగిపోయిన చేతులు, ఇంకా అక్కడంతా రక్తసిక్తం అయిపోయి మొత్తం అంతా నువ్వు తప్పించుకుని నడవాలన్నయ్య. అంత యుద్ధం చేస్తాను నేను చేశానంటే. బద్ధ గోధాంగుళిత్రాణే ప్రగృహీత శరాసనే కథం పురుషమానీ స్యాత్ పురుషాణం మయి స్థితే. నేను ఖడ్గాన్ని పట్టుకుని గోధాంగుళిత్రాణం అంటే ఉడుము అని ఉంటుంది, ఉడుము మృగం. ఆ మృగం యొక్క చర్మం చాలా గట్టిగా ఉంటుందంట. ఆ ఉడుము యొక్క చర్మంతో వాళ్ళు చేతులకి గ్లౌస్ లాంటి తయారు చేస్తాం. బాణాలను వేస్తున్నప్పుడు చెయ్యి రాళ్ళు కట్టిపోకుండా చేతి మీద దానికోసం చేస్తారు. అటువంటి దాన్ని వేసుకుని నేను కనుక బాణాలు వదులుతుంటే ఈ సమస్తమైనటువంటి సృష్టిలో నేను పురుషుణ్ణి అని చెప్పుకునేవాడు ఒక్కడూ మిగిలినగా అందరినీ నేను వేసేస్తాను. అంతలాగా నేను యుద్ధం చేయగలను. బహుభుశ్చైకమత్యస్య నేకేన చ బహూన్ జనాన్ వినియోక్ష్యామ్యహం బాణాన్ నృవాజి గజబర్మసు. ఒక్కొక్క బాణంతో ఒక్కొక్కడిని కొడతాను అనుకోకనయ్యా. ఒక్క బాణం వేస్తే 10 మందిని కొట్టేస్తాను. ఒక్క బాణం వేస్తే 100 గుర్రాలు కొట్టేస్తాను. ఒక్కొక్క బాణం 10 వేసి 20 వేసి 30 వేసి వెళ్ళి 100 వేసి వెళ్ళి శత్రువులందరినీ సంహరిస్తుంది. అది నా యొక్క ప్రతాపం అన్నయ్య. అద్యమే అస్త్ర ప్రభావస్య ప్రభావః ప్రభవిష్యతి రాజ్ఞశ్చ అప్రభుతాం కర్తుం ప్రభుత్వం తవ చ ప్రభో. దశరథ మహారాజు యొక్క రాజ్యాన్ని కూలగొట్టడానికి, నీకు మళ్ళీ రాజ్యం ఇవ్వడానికి ఎంతటి పరాక్రమమైనటువంటి, ఎంత దివ్యమైనటువంటి ఆయుధాలు ఉన్నాయండి, శస్త్రాలు ఉన్నాయండి, అస్త్రాలు ఉన్నాయండి లక్ష్మణస్వామి దగ్గర అని లోకమంతా పొగుడుతుంది అన్నయ్య. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అద్య చందన సారస్య కేయూరా మోక్షణస్య చ వసూనాంచ విమోక్షస్య సుహృదాం పాలనస్య చ. ఇది జరిగిన తర్వాత అన్నయ్య నువ్వు చక్కటి చందనానికి రాసుకోవడానికి అర్హుడు అవుతావు. చక్కటి రాజభోగాలను అనుభవించడానికి నువ్వు అర్హుడివి అవుతావు. అనురూప విమౌ బాహు రామకర్మ కరిష్యతః. అప్పటికి ఈ బలిష్టమైనటువంటి బాహువులకి సార్థకత వస్తుంది. ఇవి ఇంత బాగా అందంగా నేను ఇన్నాళ్ళు రకరకాలటువంటి తిని దీని కండలు పెంచినందుకు ఫలితం అప్పుడు వస్తుంది.
అభిషేచన విఘ్నస్య కర్తॄణాంత నివారణే. అభిషేకాన్ని నివారించడానికి విఘ్నంగా అడ్డపడినటువంటి వాళ్ళకి నేను బుద్ధి చెప్పి వీటికి మంచి కీర్తి తీసుకొస్తానన్నయ్య. బ్రవీహి కోజ్జైవ మయా వియుజ్యతాం తవా సుహృత్ ప్రాణయశస్సు హృజ్జనైః యథా తవేయం వసుధావసే భవేత్ తథైవ మాం చాధితవాస్మి కింకరః. అన్నయ్య, నేను నీ కింకరుణ్ణి, నువ్వు నన్ను ఆజ్ఞాపించు. ఏమని ఆజ్ఞాపించమంటావురా? శత్రువులందరినీ సంహరించి నీకు పట్టాభిషేకం చేసేటువంటి అదృష్టం కలగాలిగాక అని నువ్వు దీవించి నాకు ఒక పని నన్ను ఇచ్చి పంపించన్నయ్య. తవా అస్మి కింకరః, నేను నీ కింకరుణ్ణన్నయ్య అని చెప్పి వెక్కి వెక్కి ఏడుపు వచ్చేస్తోంది లక్ష్మణస్వామి. భావోద్వేగం వచ్చేస్తోంది. విమృజ్య బాష్పం పరిశాంత్వచాసకృత్ సలక్ష్మణం రాఘవంశవర్ధనః ఉవాచ పిత్ర్యే వచనే వ్యవస్థితం నిబోధ మామేష హి సౌమ్య సత్పథః. తండ్రి మాట యందు స్థిరంగా నిలబడినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇంత చెప్పినా కూడా ఏమీ మాట్లాడకుండా తను ఆ మాట నుంచి ఏమాత్రం పక్కకి తొలగకుండా లక్ష్మణుని యొక్క బాధంతటిని విని అర్థం చేసుకుని తను పలకడం మొదలెట్టాడు. ఇంతవరకు జరిగినటువంటి కథలో లక్ష్మణస్వామికి అజ్ఞాని అండి. లక్ష్మణస్వామి మూర్ఖుడా? రామచంద్రమూర్తి జ్ఞాని, లక్ష్మణస్వామి మూర్ఖుడు అనుకోవాలా? మరి లక్ష్మణస్వామి ఇంత ఉధృతంగా ఉద్వేగంగా మాట్లాడి తనని గొప్పలు తను చెప్పుకుని నేను ఇంతటివాడిని అంతటివాడిని అని చెప్పేసి చెప్పడం అజ్ఞానం కాదా? అది అంటే అజ్ఞానం కాదు అని తేల్చారు పెద్దలు. ఎందుకని? అది రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ యొక్క వ్యక్తీకరణ మాత్రం. ప్రేమను వ్యక్తీకరించడానికి ఒక్కొక్కళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది. కొందరు ఏమంటారు, నాకు ఇవాళ ఏదో ఫలానా అయితే నువ్వేం బాధపడకమ్మా, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తాను కదా, నేను నీతోనే ఉంటాను, నీకు ఏదైనా కష్టం వస్తానని పిలిస్తే పలకడు వాడు, మళ్ళీ దొరకడు, ఫోన్ ఎత్తడు. అయినా ఆ మాట అంటాడు. ప్రేమ ఆ టైంలో ఆ ప్రేమ అలా ఉప్పొంగుతుంది. అలాగే అన్నయ్య, నేను వాడిని చంపేస్తా వీడిని చంపేస్తా, నువ్వే కంగారు పడకు. ఎందుకని? రాముడు కూడా బాధపడుతున్నాడేమో అని బాధ. రాముడికి ఏ బాధ లేదని తెలిసిన రోజు నీ బాధ రాస్తాను. తను కూడా రామచంద్రమూర్తిని అనువర్తించే ఉంటాడు. ఎందుకంటే తను కూడా విష్ణుమూర్తి యొక్క అవతారంలోని భాగమే, ఆదిశేషుని యొక్క అవతారమే. కాబట్టి అతనికి విష్ణుమూర్తికి అంశ అతను ఏం ఆలోచిస్తున్నాడో అని తెలియక కాదు మాట్లాడు, అజ్ఞానం వల్ల కాదు, ప్రేమ వల్లే మాట్లాడు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రామ లక్ష్మణులకి, కౌసల్య రాములకి మధ్య జరిగినటువంటి సంవాద రూపమైనటువంటి రామాయణంలో మనం 21వ సర్గ నుంచి 23వ సర్గ దాకా మాట్లాడుతున్నాం. ఇది ఇక్కడ కనుక మనం విడిచిపెడితే తర్వాత రాబోయేటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం వస్తుంది మనకి వచ్చే నెల. అందులో కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి మంగళాశాసనం చేస్తుంది. ఒక అధ్యాయం అంతా రామచంద్రానికి మంగళమవుగాక, అడవిలో నిన్ను సమస్తమైనటువంటి జంతువుల నుండి ఫలానా దేవుడు రక్షించుగాక, లేదా త్రివిక్రముడైన వామనుడికి ఏ రకమైనటువంటి మంగళాలు కలిగాయో నీకు అటువంటి మంగళాలు కలుగుగాక అని చెప్పి ఆవిడ రకరకాల దేవుళ్ళని అందరినీ తీసుకొచ్చి భూత భేద పిశాచారి దిష్టులేవి నీకు తగలకుండుగాక ఈ దిష్టి తీసి రామచంద్రమూర్తికి పెద్దల చేత దీవెనలు ఇప్పించి అక్షంతలు వేసి ఆవిడ దీవించి రామచంద్రమూర్తిని వనానికి పంపిస్తుంది. అది దాంతోపాటుగా సీతారాముల సంవాదం, ఈ రెండు కూడా మనకి వచ్చే నెలలో రామాయణంలో మనం వినబోతున్నాం. స్వస్తి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం.